ఫిలిం మేకింగ్ అంటేనే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. లైక్ బేసికల్గా వీ కాల్ ఇట్ 24 క్రాఫ్ట్స్. సో ఇప్పుడు 25 కూడా సీజీ కూడా యాడ్ అయింది. అచ్చా, సీజీ కూడా యాడ్ అయింది. అప్పుడు లేదు, ఒకప్పుడు 24లో ఉన్నప్పుడు సీజీ లేదు. అసలు ఈ రోజుల్లో ఫిలిం చేయడం చాలా ఈజీ అని చెప్తున్నారు చాలా మంది, రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు. ఏం తెలియకుండా కథ ఉంది, సినిమా చేద్దామంటే వర్కౌట్ అవుతుంది. ఒక స్క్రాచ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక 70 mm సిల్వర్ స్క్రీన్ సినిమా చేయాలంటే 100% అది పెద్ద యుద్ధం. 300 CR బడ్జెట్తో సోనీ ఎఫెక్ట్స్ తో తీశారు. విజువల్ స్టోరీ నేరేషన్ 100% తెలియాల్సింది డైరెక్టర్. మన తెలుగు నేటివ్ సినిమాలు చూసేది ఉందా? సరే, మలయాళం వాళ్ళు తీస్తే చూస్తారు సార్, మన వాళ్ళు తీస్తే చూడరు. థియేటర్లో రిలీజ్ చేయడమే ఈజీ ఓటీటీ కంటే, ఎందుకంటే అప్రూవల్స్ అవ్వట్లేదని చాలా గడిబిడి జరుగుతుంది. ఏం జరుగుతుంది? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీస్నాప్ అన్స్క్రిప్టెడ్. బేసికల్గా మనం ఫిలిం మేకింగ్, ఎస్పెషల్లీ లో బడ్జెట్ ఫిలిం మేకింగ్ గురించి మాట్లాడుకుందామని పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాము. సో ఆ సిరీస్లో ఈరోజు మనతోటి పరవస్తు దేవేంద్ర సూరి గారు ఉన్నారు. సో బేసికలీ హీఈస్ అ మల్టీ టాలెంటెడ్ ఫిలిం మేకర్. ఆయన ANR 24th ఫిల్మ్ అవార్డులో ఆయనకి బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది, కళ అనే ఒక షార్ట్ ఫిల్మ్కి. అండ్ స్వా అనేది కూడా ఒక ఫిలిం చేశారు యాజ్ అ సినిమాటోగ్రఫర్గా. అది యూట్యూబ్లో 2.3 million వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. అండ్ వన్ మోర్ ఈజ్ రీసెంట్గా ఆయన మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. ఎస్పెషల్లీ మిస్టీరియస్ అనే సినిమా ఒకటి రీసెంట్గా రిలీజ్కి ఉంది, దాంట్లో ఆయన సినిమాటోగ్రఫర్గా, ఎడిటర్గా చేశారు. అండ్ ఒక ర్యాప్ సాంగ్ కూడా చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ తెలుగు ర్యాప్. అండ్ మనం ఈరోజు ఆయనతోటి ఈ ప్రాజెక్ట్స్ గురించి యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ స్కిల్స్, లో బడ్జెట్లో మనం ఫిలిం చేయగలిగితే ఏ విధంగా చేయగలము, ఎట్లా ప్లాన్ చేసుకోగలము అన్ని విషయాలు అడుగుదాం. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హాయ్ దేవ గారు, ఎలా ఉన్నారు? హాయ్ విజయ్ గారు, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు పాడ్కాస్ట్ అండి. థ్యాంక్ యూ. రైట్, ఆల్ ద బెస్ట్ టు యువర్ మిస్టీరియస్ ఫిలిం. Hopefully you'll have a bigger project soon. Definitely. Thank you. సో బేసికల్గా మనకి ఫిలిం మేకింగ్ అంటేనే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. లైక్ బేసికల్గా వీ కాల్ ఇట్ 24 క్రాఫ్ట్స్. సో ఇప్పుడు 25 కూడా సీజీ కూడా యాడ్ అయింది. అచ్చా, సీజీ కూడా యాడ్ అయింది. అప్పుడు లేదు, ఒకప్పుడు 24లో ఉన్నప్పుడు సీజీ లేదు. ఓకే. సో ఇప్పుడు ఒక యంగ్స్టర్ ఒక ఫిలిం చేయాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్గా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ భయపడతారు. అలాగే ఏదైనా ఫిలిం చేయాలనుకున్నప్పుడు స్టోరీ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, యాక్టర్స్ ఇలా చాలా ఉంటాయి కాబట్టి అసలు ఈ రోజుల్లో ఫిలిం చేయడం చాలా ఈజీ అని చెప్తున్నారు చాలామంది, రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈవెన్ ఫిలిం చేయడం కూడా కొంచెం కష్టమే. దట్ టు యంగ్స్టర్స్ చేయాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉండదు, అండ్ సపోర్ట్ చేసే ఇండస్ట్రీలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. సో ఒక యంగ్స్టర్ చేయాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లా ప్లాన్ చేసుకుంటే హీ కెన్ ఎగ్జిక్యూట్ ద ఫిలిం? చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి దీంట్లో. ఎలా చెప్తామంటే ఏం తెలియకుండా కథ ఉంది, సినిమా చేద్దామంటే వర్కౌట్ అవుతుంది. ఎవ్రీథింగ్. ఇప్పుడు జాబ్ ఎలా చేసుకున్నా, ఎలా ఏది నేర్చుకుంటున్నాం, ఫిలిం మేకింగ్ కూడా అంత ఇస్తే ప్రాసెస్ నేర్చుకోవాల్సింది. నేర్చుకోకుండా ఎవరు ఏం చేయలేరు. సో ఒక స్క్రాచ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక 70 mm సిల్వర్ స్క్రీన్ సినిమా చేయాలంటే 100% అది పెద్ద యుద్ధం. ఓకే. కథే ఉందండి, పేపర్ పెన్ సరిపోద్ది. అర్ధరాత్రి ఆడితో యుద్ధం చేసి ఏదో కథ రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఆర్ సినిమా తీయాలంటే సైన్యాన్ని తీసుకొచ్చి చేయాలి. అందులో ఒక్కటి సరిగ్గా యుద్ధం చేయకపోయినా కానీ వర్కౌట్ అవుతుంది. సో టీమ్ ఎఫర్ట్ 100% అండి. కథ బాగుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు గుర్తున్నాయి, కొత్త సినిమాలు ఎన్ని వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. అవి మంచి కథలు కాదా చెప్పలేము మనం. మంచి కథలే, కానీ ఎగ్జిక్యూషన్ ఒకటి సరిగ్గా చేసి ఉన్నాడు, లేకుంటే ఒక క్రాఫ్ట్ ఎక్కడో సరిగ్గా ఉండింది. ఓ మంచి కథ తక్కువ బడ్జెట్లో ఏదో ట్రై చేసి ఉంటాడు. ఇప్పుడు బాహుబలి నువ్వు 10 కోట్లలో ట్రై చేయాలి, అది వర్కౌట్ అవ్వదు, అది అలానే తీయాలి. ఎగ్జాక్ట్లీ. నేను చూస్తున్న ఎక్స్పీరియన్స్లో ఎక్కువ మిస్టేక్ కొన్ని జరిగేది ఏంటంటే తక్కువ బడ్జెట్లో నువ్వు అలాంటి కథ రాయాలి. ఓకే. నువ్వు కథ రాసి తక్కువ బడ్జెట్లో తీయకూడదు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ బడ్జెట్ నా కన్స్ట్రక్షన్ ఉందంటే మన ఛాలెంజెస్ ఏమున్నాయో చూసుకోవాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. అంతే కదండి. ఇప్పుడు ఒక సీన్కి ఖర్చు అవుతుంది అనుకోండి. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ర్యాండమ్గా ఏదైనా సీన్ అనుకుందాం. ఒకడు ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ 100 మంది జూనియర్స్కి ఎవరికో వార్నింగ్ ఇస్తున్నాడు. అది చాలా ఇంపాక్ట్ సీన్ అనుకోండి. బడ్జెట్ లేక నువ్వు 5గురిని పెడితే
అవును, ఇంపాక్ట్ ఉండదు. అసలు కథ పోయింది కదా. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్టోరీ రాసేసుకుంటున్నారు వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ ని బట్టి. బట్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే ముందు నుంచి ఆలోచనలు. డైరెక్టర్ అంటే అది కదా, డైరెక్షన్ అంటే ఏంటి, నథింగ్ బట్ అన్ని నువ్వు చూసుకోవాలి. వాడే డైరెక్టర్. స్కెడ్యూలింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళలో ఉన్న విజన్ ని వాడు బయటికి తీసుకొస్తున్నాడు. ఆ విజన్ ఏంటో వాడికి తెలియాలి. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనకున్న రిసోర్సెస్ ఏంటి, అవి చూసుకుని మనకున్న టీమ్ ఒకటి ఏంటి దీంట్లో ఏ కథ చెప్తాం. ఓకే, నువ్వు చేసి అదే నువ్వు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నావో అది చాలా ప్రామిసింగ్గా చేయాలి. ఒక చదివిందా ఇందాక కూడా చెప్పింది అదే, ఒక చిన్నది కూడా మిస్టేక్ కొంచెం వచ్చినా కానీ నువ్వు తర్వాత కన్విన్సింగ్గా దానికి కొంచెం బడ్జెట్ పెట్టింటే బాగుండు ఎవడండి అది. ఆబ్వియస్గా నీకు ప్రోడక్ట్ చూసి బాగుందా లేదా, నువ్వు కష్టపడ్డావు, ఇలా అవ్వింది అలా అవ్వింది, అయ్యే అవ్వడేమిండో. సో ముందు నుంచి అది ఉండాలి, 100% ఉండాలి. సో బేసికల్గా కొత్త ఫిల్మ్ మేకర్కి బేసికల్గా ఉన్న రీసోర్సెస్ ఏంటంటే వాళ్ళ హౌస్ ఉంటుంది, వాళ్ళకి ఒక కెమెరా ఉంటుంది, తెలిసిన ఫ్రెండ్స్లో ఒక కెమెరా, ఒక చిన్న లొకేషన్, ఓకే మా ఇల్లు అనుకునో లేదా మా కాలేజ్ అనుకునో, హీ విల్ ఇనిషియేట్ ద థింగ్స్. బట్ ఛాలెంజ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా ఒక లాంగ్ ఫిల్మ్ తీయాలన్నా కొన్ని ఛాలెంజెస్ ఏమవుతున్నాయి అంటే ఫస్ట్ వచ్చేసరికి మంచి క్యామే వాడాలి. చిన్న క్యామ్ వాడితే వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఖచ్చితంగా కలర్ గ్రేడ్ తీయాలి, నెక్స్ట్ లాగ్ ఫుటేజ్లోనే తీయాలి. ఇలాంటి ఛాలెంజెస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పోస్ట్ వచ్చేసరికి వాళ్ళకి సరిపోవట్లేదు ఆ ఎఫర్ట్, ఇంకా డబుల్ పెట్టడము, చాలా కంటెంట్ అలాగే ఆగిపోయింది. సో ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్కి స్టోరీ స్క్రీన్ ప్లేతో పాటు ఒక కెమెరా విషయానికి వచ్చేసరికి అసలు బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు కెమెరా ఇంపార్టెంట్? అలా ఉన్నదండి. అది అంటే కెమెరా ఇంపార్టెంటా అంటే ఏ కైండ్ ఆఫ్ కెమెరా చెప్తున్నాను చూడండి. అది కూడా ఇందాక చెప్పాను కానీ నువ్వేం తీస్తావు. ఇప్పుడు ఫర్ సపోజ్ ర్యాండమ్గా ఒక పాయింట్ అనుకున్నావు, ఓ పాడుబడ్డ ఇంట్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు అన్నది సీన్ అనుకోండి, అదే కదా. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, అమ్మాయి అక్కడ నుంచి తప్పించుకుంటుందా లేదా అని ర్యాండమ్గా చెప్తున్నా ఒక పాయింట్. సో నువ్వు అక్కడే పెద్ద యారీ పెట్టి తీద్దాం అనుకున్నది అదే ఒక ఎగ్జిక్యూషన్, అదే ఆ డైరెక్టర్ విజన్. దగ్గర అంత బడ్జెట్ లేదు, దాన్ని నేను ప్రామిసింగ్గా చెప్పాలి. నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ షాట్లు పెట్టుకో, ఐఫోన్ తీ, ఓకే షేక్ ఉంటుంది, గ్రడ్జ్నెస్ వస్తుంది, క్రిస్పీనెస్ వస్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర నువ్వు అప్పుడు క్లారిటీగా కూర్చో. ఓకే, విజువల్తో సంబంధం ఉండదు, నువ్వు ఎడిగే ప్రతి సౌండ్, పరిగెత్తేవి, ఆ బ్రీతింగ్స్, అంటే సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గర నువ్వు అక్కడ కొంచెం ఖర్చు పెట్టుకో, చాలా డీటెయిల్గా ప్రతిదీ ఆబ్వియస్గా చాలా అద్భుతంగా ఉంటుంది అవుట్పుట్. నేను అదే చెప్తున్నా, నువ్వు ఏం తీస్తున్నావు అన్నది పాయింట్. అక్కడ వస్తుంది కెమెరా. నా దగ్గర యారీ ఉంది కదా, సినిమా తీయకూడదు అసలు. అలా వర్కౌట్ అవ్వదు ఎప్పుడు, ఏ ప్రాజెక్ట్ అలా వర్కౌట్ అవ్వదు. నువ్వు ఎలా చూపిద్దాం అనుకుంటున్నావు, ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, దానికి ఎదుగోవాలి అది వాడు. ఓకే, అలా వర్కౌట్ అవుతాయి, చేయొచ్చు, 100% చేయొచ్చు. నేను ఇందాక అదే అంటున్నా, నువ్వు ఏం తీసుకుంటున్నావు, ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, దానికి తగ్గట్టే ఉండలేదు. ఓకే, అండ్ ఇప్పుడు బేసికల్గా చాలా కెమెరాస్ ఏమవుతుంది అంటే ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కూడా 4K వచ్చేస్తుంది రిజల్యూషన్, అండ్ 10-bit కలర్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాగ్ ఫుటేజ్ లో కూడా షూట్ చేసుకోవచ్చు, డైనమిక్ రేంజ్. సో బట్ ఇప్పుడు ఏమవుతుంది బట్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఇవి అంటే మిర్రర్లెస్ కెమెరాస్ అనేసరికి దే ఆర్ నాట్ మెంట్ ఫర్ మూవీ మేకింగ్. లేదు ఒక ఆరీ కానీ ఒక రెడ్ కెమెరానే కావాలి, లేదంటే ఒక మీడియం లో లెవెల్లో అయితే బ్లాక్ మ్యాజికే కావాలి అని పెట్టుకుంటున్నారు. సో బేసికల్గా మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఎటువంటి లొకేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు మనం ఈవెన్ ఐఫోన్లో కూడా తీయొచ్చు. బేసికల్గా మొన్న రిలీజ్ అయిన ఒక ట్రైలర్ వచ్చింది 20 years later అని చెప్పి, దాంట్లో కూడా మొత్తం వాళ్ళు ఈ ఐఫోన్తోనే తీశారు. F1 మీరు చూసే ఉంటారు కదా, F1 మొత్తం కూడా వాళ్ళు మేజర్గా ఈ రింగ్ షాట్స్ ఉంటాయి కదా. ఎందుకంటే F1 రేసింగ్కి వెయిట్ ఎక్కువ ఉండకూడదు, అది ఎగ్జాక్ట్లీ దానికోసం దే యూస్ టు దోస్. చాలా బాగా వచ్చింది. సో అలానే అందుకండి సోనీ FX3తో మా పేరు మర్చిపోయాడు, ఎక్కువ CGP 10 300 CR బడ్జెట్తో సోనీ FX3తో తీసేస్తాను. ద క్రియేటర్ అనేది ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పర్సెప్షన్ కూడా ఎలా ఉందంటే, ఓకే FX3తో మన ది క్రియేటర్ అనేది హాలీవుడ్లో ఒక 800 crores ఆఫ్ బడ్జెట్ దాన్ని తీశారు కదా అని మనం కూడా FX3 పెట్టేసుకుంటే రాదు. అలా అది రాంగ్ అంటున్నా. ఎందుకంటే వాళ్ళు కోబ్ అనమార్ఫిక్ లెన్సెస్ వాడాడు, వాళ్ళు వాడిన లైటింగ్ వేరు, CG వేరు, ఎగ్జాక్ట్లీ ఎగ్జిక్యూషన్ అదే అంటున్నా. నేను ఇందాక కూడా ఐఫోన్తో పెడుతున్నా, ఇంకో చోట దాన్ని ప్యారల్గా చెక్ చేసుకోవాలి. ఓకే, అవుట్పుట్ అన్నది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుందండి, కనెక్టివిటీ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి సీన్ టు సీన్ ఉంటుంది, విజువల్ నేరేషన్ అని ఒక ఫార్ములా ఉంటుంది. ఒకరు ఇప్పుడు ఒకరు చంపేశారు ఒకరు ముందు, ఇది సీన్. నీ దగ్గర పొడిచి కత్తి తీసి
బ్లడ్ గారు అంత లేదు బడ్జెట్, బట్ నువ్వు ప్రామిసింగ్గా చెప్పాలి. కత్తి తీసుకున్నాడు, క్లోజ్ షాట్కి వెళ్ళావు, కట్ చేసావు, బ్లాంక్ వేసావు, ఓన్లీ సౌండ్తో చేయి, గట్టిగా సౌండ్ వేసి అరిచింది ఆబ్వియస్లీ నీకు ఆ క్రిస్పీనెస్ ఉంటుంది, నేరేషన్ ఉంటుంది. సో అది తెలిసి ఉండాలి డైరెక్టర్కి. విజువల్ స్టోరీ నేరేషన్ 100% తెలియాల్సింది డైరెక్టర్, ఆ చాయిస్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇంగ్లీష్ సినిమాలో ఏం చేస్తారంటే పొడిచినట్టు చూపిస్తారు, బట్ మన సెన్సార్ అలౌ చేయదు కదా, ఆ షార్ట్స్ ఈవెన్ హాలీవుడ్ ఫిల్మ్స్ లో కూడా అదే చేస్తారు. ఇప్పుడు అందరూ మీరు KGF 5 తీసుకున్నా కానీ క్రిస్ప్ షార్ట్ కట్ ఉంటాయి అన్ని. అవును. ఇప్పుడు నేను కొంతమంది టీం తెలుసు మీకు, ఒక కార్ సీక్వెన్స్ ఉంటుంది దాంట్లో, ఇది KGF 2లో. ఓకే. థియేటర్లో అంతా డిప్ ఉంటుంది అది. అవును. టక్ టక్ అని. అవును. ఎగ్జాక్ట్ గా ఏ కార్ ఏ ఫాలో అవుతుంది చెప్పండి తెలియదు. అవును ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే CG సరిగ్గా రాకపోవచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ లో వాడు కన్విన్స్ చేసేసాడు. హాఫ్ సెకండ్ కూడా ఉండదు కదా, రిజిస్టర్ కూడా అవ్వదు. నువ్వు చెప్పండి అదండి ఎలా ఫాలో అయ్యారు, ఏది గుద్దిని చెప్పండి అంటున్నా, తెలియదు. బట్ నీకు ఓవరాల్ కంటెంట్ అర్థమైంది కదా. సో అంతే, దట్ ఈస్ డైరెక్షన్. నువ్వు చెప్పాల్సింది ప్రామిసింగ్గా చెప్పావా లేదా, ఓకే, అది చూసుకోవాలి. అది డైరెక్టర్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడిటింగ్. సో స్టోరీ తర్వాత సినిమాటోగ్రఫీ, అంటే స్క్రిప్టింగ్ తర్వాత సినిమాటోగ్రఫీ తర్వాత ఎడిటింగ్. సో ఎడిటింగ్ వచ్చేసరికి బేసిక్గా చాలా మందికి తెలిసింది ఏంటంటే ఎడిటింగ్ ఏముంది, నార్మల్ వీడియో చేసినట్టే కదా అని ఉంటుంది. బట్ ఎడిటింగ్ బేసికల్గా సినిమాకి ఒక లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ ఉంటుంది, ఆ వెబ్ సిరీస్కి ఒక లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ ఉంటుంది, షార్ట్ ఫిల్మ్కి ఒకలా ఉంటుంది, అండ్ కమర్షియల్స్కి వేరేలా ఉంటుంది. సో ఇప్పుడు సినిమాకి బేసికల్గా మనకి ఎడిట్కి వచ్చేసరికి ఇటువంటి, ఇప్పుడు ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది లో బడ్జెట్లో వచ్చేసరికి. 100% ఎక్కువ అది ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎడిటింగ్ బడ్జెట్ ఏం పెడుతున్నావు, ఎగ్జాక్ట్లీ కూర్చొని చేయడమే కదా, కెమెరా దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు. లొకేషన్స్ ఏవో అక్కడ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ చిన్న సినిమాలకు మోర్ ఓవర్ వచ్చేది టైం, నెంబర్ ఆఫ్ డేస్ దగ్గర మ్యాటర్ వస్తుంది. అవును, మాక్సిమం 20 days 30 days లోపే తీయాలి. ఎందుకంటే డేస్ పెరిగే కొద్దీ అవును నీకు ప్రొడక్షన్ మీటర్ రన్ అవుతుంటది. అవును, నువ్వేం దీనికి పెట్టకపోవచ్చు, బట్ అక్కడ ట్రావెల్లో ఫుడ్ సమ్వాట్ వాట్ ఎవర్ రీజన్స్ అక్కడ చాలా పెరుగుతాయి. నీకు ఎక్కడ ఎక్కువ పెరగంది, ఎడిట్ టేబుల్ కూర్చోవడమే కదా, కూర్చొని నీ సినిమా జడ్జ్ చేసుకోవడం కదా. ప్రతి ఒక్కడు ప్రతి సినిమా జడ్జ్ చేస్తాడు. అవును, అరే అది ఎలా ఉంటే బాగుంటుందా, అది తీసుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకడు ఆడి సినిమా తీసుకున్నప్పుడు ఆడంతా ఎడిటింగ్ టేబుల్ దగ్గర జడ్జ్ అవుతుంది అదంతా. ఓకే, నువ్వేం తీసావు, ఏం వచ్చింది అంటే ఆబ్వియస్గా నీకు ఎక్కువ టైం ఉండేది అక్కడ. ఓకే, నువ్వు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా అక్కడ ఎడిటింగ్లో. ఏది లేకుంది, చెప్తున్న ఎమోషన్ వచ్చిందా రాలేదా లేదా. సో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చేసరికి రీసోర్సెస్ అంటే మనకి 3-4 ఉంటారు, లైక్ మనకి క్రూ ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మేజర్గా చూసేది ఏంటంటే ఎవరైతే సినిమాటోగ్రఫీ చేస్తున్నారో వాళ్ళే ఎడిటింగ్ చేస్తున్నారు, వాళ్ళే కలర్ గ్రేడ్ చేయడం, అంటే వాళ్ళకి ఎంత వీలైతే, లైక్ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇప్పుడు ఒక జావా అంటే ఒకప్పుడు కోడింగ్ మాత్రమే చేసేవాళ్ళం జావా డెవలపర్ అంటే. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఈ మధ్యన 10 years బిఫోర్ నుంచి స్టార్ట్ అయింది. అట్లాగే ఫిల్మ్ మేకింగ్ వచ్చేసరికి ఒక పర్సన్ హీఈస్ డూయింగ్ మోస్ట్లీ ఎవ్రీథింగ్. ఎందుకంటే అందరికి అన్ని తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అలా చేస్తే విల్ ఇట్ ఎఫెక్ట్ ద క్రాఫ్ట్? లేదండి, ఇక్కడ జడ్జ్మెంట్ ఫ్యాక్టర్లో ఒకటికి అన్ని తెలుసుకొని చేస్తున్నాడు అన్నది ఇట్స్ గుడ్ థింగ్. అంటే బ్రెయిన్లో ఉన్నది వచ్చేసింది అవుట్పుట్. బట్ దేర్ ఈస్ వన్ డ్రాబ్యాక్, జడ్జిమెంట్ ఉండదు నీకు. నువ్వు ఆల్రెడీ కథ రాసుకునే ముందే బ్రెయిన్లో ఉంది నీకు, అదే తీసావు. ఓకే, ఇప్పుడు అదే వేరే సినిమా అనుకోండి, ఓ మంచి ఎడిటర్, ఓ మంచి డిఓపి ఇలా ఉన్నారనుకోండి, లాట్ ఆఫ్ బ్రెయిన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఎక్కడో ఒక చోట జడ్జిమెంట్ ఫ్యాక్టర్ వస్తుంది, ఇది ఇలా కాదు అని. బట్ అన్నీ ఒకరే చేసుకోవడం వల్ల ఆ జడ్జిమెంట్ పోద్ది. ఆబ్వియస్గా అది బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు. నేను రిజల్ట్ గురించి అనట్లా, ఓ డ్రాబ్యాక్ వాడు జడ్జ్ చేయలేడు. ఓకే ఓకే, అనుకుంటే తీసాను, అది బాగుందా లేదు బాగలేదో వాడికి తెలియదు. ఓకే ఓకే, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ జడ్జ్మెంట్ కనుక బాగుంటే వాడికి తెలియదు అది బాగుండొచ్చు అంటున్నా నేను. అంటే పాత సినిమాల్లో ఏం చేసేవారంటే ఇప్పుడు దాసనారాయణరావు గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ వాళ్ళు డైరెక్షన్ చేస్తారు, అంతే. ఎడిటింగ్ మాత్రం టేబుల్ మీద వాళ్ళు కట్ చేసుకుంటారు, డైరెక్టర్ కాల్ ఉంటుంది, ఆయన చెప్తాడు ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి. ఎమోషన్స్ మీద రన్ అయ్యండి అప్పట్లో. నాకు ఇక్కడ ఎలా ఉండాలి, ఈ పాయింట్ మీద రన్, ఇక్కడ ఇలాంటి సీన్, ఇక్కడ ఎమోషన్ ఇది. బట్ డైరెక్టర్ కూర్చుంటున్నారు, మొత్తం ఎండ్ వరకు. ఈవెన్ కలర్ గ్రేడ్ లో కూడా డైరెక్టర్ కూర్చొని చెప్పే అంత సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అవును. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు ద బడ్జెట్, లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్. సో లో బడ్జెట్ ఫిల్మ్ అంటే యాక్చువల్గా వాట్ షుడ్ బి ద బేసిక్ బడ్జెట్ మీ దృష్టిలో? అంటే ఒక
నాకు ఒక సినిమా తీయాలనుకుంటున్నాను, నా దగ్గర లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఒక 5-6 డ్రామా తీయాలనుకుంటున్నాను. లెట్స్ ఇప్పుడు కొరియోగ్రఫీ అవన్నీ పెట్టుకోకుండా ఒక 2 hours ప్యూర్ డ్రామా తీయాలనుకుంటున్నాను. సో మన దగ్గర బేసిక్ రిసోర్సెస్ ఉంటాయి, మన ఇల్లు ఉంటుంది, లేదా మన ఊర్లో ఎక్కడైనా చిన్న చిన్న లొకేషన్స్ ఉంటాయి. సో దానికి ఒక బడ్జెట్ ఏంటి? అంటే బడ్జెట్ అంటే నా ఉద్దేశం మెయిన్ రిసోర్స్. అదే చెప్తున్నారు. ఆబ్వియస్లీ కెమెరా ఉండాలి, లైట్లు ఉండాలి, ఉంటాయి, రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ కథను తీసుకున్న ఒక షెడ్యూల్ వస్తుంది, నెంబర్ ఆఫ్ డేస్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఎన్ని రోజుల్లో తీయగలరు. చిన్న సినిమాలకు చెప్తున్నాను. ఇంకోటి చూసుకోవాల్సింది, ఇప్పుడు ఎప్పుడైతే టైమర్ అన్నది మనం పక్కన పెట్టుకొని వర్క్ చేస్తున్నామో, ఈరోజు 4 scenes తీయాలి, 3 అయ్యాయి, ఆ 4th సర్దుతాం. ఓకే, చూస్తున్నా చాలా చిన్న సినిమాలు ఎక్కువ జరిగేది ఇదే. డే స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా స్టార్ట్ అవుద్ది, జాగ్రత్తగా తీసుకుంటారు. టైం వెళ్ళే కొద్దీ ఇదేముంది ఒక క్లోజ్ షాట్ పెట్టి డైలాగ్ చెప్పేస్తే బాగుంటుంది, ఇదేముంది ఇంకా ఎమోషనల్కి వెళ్ళిపోతారు. అంటే కన్వే ఏం చేయాలో చూసుకుంటాడు కానీ ఎంత ప్రామిసింగ్గా చేయాలో చూడేవాడు. నేను ఫేస్ చేశాను, చాలా వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నా. సో అది టైంని చాలా జాగ్రత్తగా పెట్టుకొని ముందే, చిన్న సినిమాలకి ఫస్ట్ చేయాల్సింది ముందే అన్ని ప్రిపేర్ అయిపోతాయి, ఆన్ సెట్లో కాకుండా. ఓకే, ప్రతిదీ ముందే ప్రిపేర్గా డీటెయిల్గా విత్ షార్ట్ డివిజన్ ఎలా ఉండాలి ఏంటి. నేను ఇంకో ఎక్కువ సజెస్ట్ ఇస్తానంటే చిన్న సినిమాలకి ఒక చిన్న ఫోన్తోనే తీసేసుకోండి ఫస్ట్ అంట. నేను క్యారెక్టర్స్తో ఇంట్లోనే తీసేసుకోండి, ఫోన్తో తీసేసుకోండి, లైట్లు ఏం వద్దు, అసలు ఏం వద్దు, న్యాచురల్గా తీసేసుకోండి. పెద్దగా ఏం అవ్వదు, బడ్జెట్ ఏం అవ్వదు, నార్మల్ తీసుకోండి. ఎడిట్లో నార్మల్ ఎడిట్ కొట్టండి, ఫస్ట్ నువ్వు చూసేసుకుంటావు, మాకు క్లారిటీ వస్తుంది. సినిమా చూసేసుకుంటావు కదా, బేసిక్ చేసుకొని ఆల్రెడీ ఉన్న ఓఎస్టీలో ఏదో మ్యూజికే వాడండి, మీకు ఏ ఫీల్ కావాలి అన్నీ అలా ముందే చెక్ చేసుకొని ఒకసారి చూస్తే మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు అన్నీ తీసుకొని ప్రాపర్గా దిగండి. ఎందుకు బాగోదో మనం చూద్దాం. సో యూజువల్గా పిచ్ డెక్ లాగా మన చిన్న ఎక్కువ పెద్ద సినిమాలు చేస్తున్నారు. అవును, అసలు చేయాల్సింది ఈ చిన్న సినిమాలకి, ఎందుకంటే షెడ్యూలింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడే అండి మ్యాటర్ అంతా అంతే. చిన్న సినిమాని షెడ్యూలింగ్ నెంబర్ ఆఫ్ డేస్. ఎగ్జాక్ట్లీ. ఒక యాక్టర్ రాకపోయినా ఎట్లా ఫీల్ చేయాలో తెలియదు, చాలా కష్టం. నేను చెప్తే నాకు సర్దేస్తాం. 2 సీన్లు అయిపోయినాయి, లైట్ డల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఒక చిన్న షాట్ ఉంటుంది, 2 షాట్లు ఉంటాయేమో. సన్ సెట్ అవుతున్న టైంలో 2 షాట్లు ఉన్నాయి, ఇద్దరు మాట్లాడుకున్నారు సన్ సెట్ అవుతున్నప్పుడు. అది వర్కౌట్ అవ్వాలి, రేపు పెట్టుకోవాలి ఆ షెడ్యూల్. మళ్ళీ ఇదే కాస్ట్యూమ్ ఇదే పెట్టుకోవాలి. రేపు ఈవినింగ్ షెడ్యూల్ ఉంటే బ్రేక్ చేసి ఈ 2 shots కోసం ఆ లొకేషన్కి అది తీయాలి. మళ్ళీ ఎంత బ్రేక్ అయింది బ్యాక్గ్రౌండ్లో, బడ్జెట్ కూడా అలా ఎక్కువ అయితే తెలియక అయిపోతాయి. చిన్న సినిమాలో ఏంటంటే మనం అనుకుంటాం కానీ అసలు టైమే ఎక్కువ ప్రాబ్లం. ఎందుకంటే అందరూ క్రూ అంతా కూడా ఎక్స్పీరియన్స్ ఉండరు. అవునవును, బేసికల్ గా అక్కడ చెకింగ్ జరుగుతుంటది, ఇక్కడ ఇలా తీస్తే బాగుంటది అనిపిస్తుంటది. జడ్జిమెంట్ ఫ్యాక్టర్స్ లో ఎక్కువ పోయి టైం వల్ల డిలే అయ్యి అలా పెరుగుతుంటాయి. దేనికి ఖర్చు పెట్టని తెలియదు కానీ డబ్బులు అయిపోయింటాయి. అందరూ ఏమనుకుంటారు, మీరు ఎక్కువ కెమెరాస్ అంటున్నారు. ఈ కాదు, మిస్లీనియస్ ఖర్చు ఎక్కువ ఉంటుంది సార్. ప్రాపర్ కోఆర్డినేషన్ ఏదో ఇలాంటి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నారు, ఈ రోజు షాట్ తీశారు, అక్కడేదో కిన్లీ వాటర్ బాటిల్ ఉంది, అది ఉండదు రేపు. అలాంటి దగ్గర మిస్టేక్ అయ్యి అదే ఎక్కడికి వెళ్ళి తేవాలి. ఇప్పుడు 1 or 2 hours బిస్కెట్ అయిపోతాయి, అయిపోయింది సీన్. ఇంకా మళ్ళీ తర్వాత తీయాల్సిందే. సో చాలా మంది ఏం చేస్తారు, పోస్ట్ లో చూద్దాం అంటారు, అది చాలా బిగ్ మిస్టేక్. చెప్తున్నాను సార్, 80% నువ్వు తీస్తేనే సినిమా, మిగిలిన 20 అని మేనేజ్ చేద్దాము. ఎడిట్ రాకముందు గ్రేడ్ కావచ్చు, వాట్ ఎవర్ విఎఫ్ఎక్స్ షాట్ కూడా చెప్తున్నా నేను. చాలా మంది 80 మినిమం 80 నువ్వు తీసి ఉండాలి. ఈవెన్ గ్రేడ్ కూడా వచ్చేసరికి చాలా మంది ఏంటంటే ఒక కలర్ ముందే చూసుకోవాలి, లైక్ నాకు ఈ టోన్ లో కావాలని. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎడిట్ లో కలర్ గ్రేడ్ పర్సన్ చేస్తారు కదా అని అనుకుంటారు, కానీ అది రాదు. ఇప్పుడు వైట్ ని బ్లాక్ చేయలేం కదా ఎడిట్ లో, అట్లాగే రెడ్ ని గ్రీన్ చేయాలంటే చాలా కష్టపడాలి. అసలు అది అసలు రాంగ్ ఫార్ములా. చెప్తున్నాను కదండి, అసలు డిఏ అయితే 90% నువ్వు షూట్ చేసి ఉండాలి, 10% బ్యాలెన్స్ అవుతుంది. ఇంకోటి మర్చిపోయి, కలర్ గ్రేడ్ ఇప్పుడు అంతా డిఏ టర్మ్స్ వాడుతుంది. డిఏ అన్నది అది ఒకప్పుడు పాత డిజిటల్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి రీల్ ని డిజిటల్ లో కన్వర్ట్ చేసుకునే దానికి మధ్యలో వాడే ప్రాసెస్ డిజిటల్ కన్వర్షన్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసరికి కలర్ గ్రేడ్ డిఏ అంటున్నారు. ఎక్స్పోజర్ చూసుకోవడం, నెక్స్ట్ కలర్ కరెక్షన్ చూసుకోవడం, కలర్ కరెక్షన్ 100% గ్రేడ్ కి ముందు చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటది. నేను అలా అనట్లేదండి, నువ్వు ఆబ్వియస్ గా ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇంటీరియర్ పలానా రాజు హౌస్ డే ఎందుకు రాసుకుంటున్నావు, అది అవును దీనికే మూడు ఉండాలి, ఒక ఎమోషన్. రైనీ డే ఎందుకు రాసుకుంటున్నావు, అప్పుడు ప్రాపర్టీస్ చూసుకోవడానికి కదా. ఆబ్వియస్లీ ఆ మూడు క్యారీ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ సీన్ కి నెక్స్ట్ సీన్ కి మ్యాచ్ ఉండాలి, జంప్ అవ్వకూడదు. అది కలర్ గ్రేడ్ అంతే. మొత్తం
మొత్తం డిఏ అంత కలర్ గ్రేడ్ లోనే చేస్తారంటే అవును, చాలా మిస్టేక్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిలిం మేకింగ్ లో ఎవ్రీ క్రాఫ్ట్ విల్ టెల్ యూ అబౌట్ సమ్ ఎమోషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కలర్ ఉందనుకోండి, సపోజ్ రెడ్ అనేది ఒక ఎమోషన్ చెప్తుంది. అట్లాగే సినిమాటోగ్రఫీకి వచ్చేసరికి కెమెరా మూమెంట్ ఒక ఎమోషన్ చెప్తుంది. అండ్ ఒక్కొక్కసారి లైట్ ఒక ఎమోషన్ చెప్తుంది. సో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే బేసికల్ గా వీ షుడ్ నో ఎవ్రీథింగ్ బిఫోర్ అక్కడికి వెళ్ళి టెస్టులు చేస్తే అంతే. ఎగ్జాక్ట్లీ. బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ లో లో బడ్జెట్ అనేసరికి బేసికల్గా మనం ఎక్కువ ట్రైపాడ్ మీద యూజ్ చేసి చేస్తుంటాం, స్టాటిక్ షాట్స్ లేదా హ్యాండ్ హెల్డ్ చేస్తుంటాం. బట్ ఎప్పుడైనా మూమెంట్ వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ అవుతుంది అది, ఎందుకంటే మన ఎక్విప్మెంట్ ఉండాలి ఫస్ట్, డాలీ లాంటిది కానీ క్రేన్ లాంటిది కానీ జిప్ కానీ ఉండాలి. సో అది అఫోర్డ్ చేయలేక చాలామంది ఏంటంటే ఎక్కువ షాట్స్ ట్రైపాడ్ మీద తీస్తారనమాట. సో లో బడ్జెట్ ఫిలింకి ఎంతవరకు మనము ట్రైపాడ్ అనేది కాకుండా ఒకవేళ మూమెంట్ కూడా ఉండేటట్టు అయితే హౌ డు వి మేనేజ్? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు గింబల్స్ వచ్చాయి, గింబల్తోనే మేనేజ్ చేయాలి. మీ డాలీదైనా ఆ గింబల్ ఆపరేట్ చేసేవాడి చేతిలో ఉంటుంది. అది ఒకటే ఎత్తు అయితే నేను ఇంకోటి ఏమనుకుంటా అంటే స్టాటిక్గా వెళ్తున్నారంటే అది ఇంకా బాగుంటుంది అంటున్నా. ఐ లైక్ యాక్చువల్లీ స్టాటిక్ షాట్స్, అలా కథ చెప్పడం. బట్ నువ్వు ఆ ఫ్రేమ్ అంత బ్యూటీగా పెట్టాలి, ఆ డ్రామాకి తగ్గట్టు పెట్టాలి. నువ్వు ఫ్రేమ్ పెడితే ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు నెల్సన్ గారి ఉన్నాయి సినిమాలు, ఆయన ఎక్కువ మూమెంట్లు చేయరు, అన్ని బ్లాక్ లెన్స్ లో పెట్టేసి స్టాటిక్ ఉంటాయి ఫ్రేమ్స్. జైల్లో కొంచెం మూమెంట్లు ఉంటాయేమో కానీ దాని ముందు డాక్టరే చూసుకోండి, లుక్ రూమ్ హెడ్ రూమ్ భలే ఉంటుంది ఫాలో. ఇంత పెద్ద దాంట్లో ఏదో కార్నర్ లో ఉంటాడు ఆయన, అంత స్పేస్ వదిలేస్తాడు. ఐ లైక్ దట్ సినిమాటోగ్రఫీ టు. బేసికల్ గా ఎమోషన్ అనేసరికి ఆ డైలాగ్స్ ఉన్నా సరే స్టాటిక్ పెడతారు. చిన్న మూమెంట్ ఉంటే అది కొంచెం డైలాగ్ అనేది కూడా కాదు, మ్యూజిక్ ఉంటుంది స్ట్రెంత్. ఒక చిన్న మూమెంట్ ఉంటే ఆ డైనమిక్ రేంజ్ మారిపోతాయి. వెనక బ్యాక్గ్రౌండ్ మూవ్ అవడం, సబ్జెక్ట్ ఫ్రంట్కి రావడం, కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ మ్యూజిక్ పడితే ఆ స్ట్రెంత్ ఉంటుంది ఆ సీన్కి. బేస్గా ఇంకా లేనప్పుడు దాంతో ఇప్పుడు ట్రైప్యాడ్లో చిన్న అంటే వెయిట్లు ఉండవండి, చిన్న చిన్న ట్రైప్యాడ్లు, దాంతో వేసి కూడా తీస్తే చిన్న షేక్ ఉన్నా కానీ దాని బదులు ఆపేసి తీసేసింటే ఆ మిస్టేక్ ఉండదుగా అనిపిస్తుంటది. పాయింట్ అర్థమైంది. మిస్టేక్ అంటే 100% కరెక్ట్గా బ్లాక్లో తీస్తున్నప్పుడు ఏదో చిన్న మిస్టేక్ పెట్టి కూడా ట్రై చేయడం ఎందుకంటే నా పాయింట్. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఒకవేళ మూమెంట్ మనం ఎఫోర్డ్ చేయలేకపోతే, అంటే ఏదైనా ఇష్యూ వస్తుందంటే బెటర్ బెటర్ నీకు ఇక్కడ అదే అండి, ఇక్కడ మనం తగ్గుతున్న ఈ ఫ్రేమ్ కదిలితేనే ఎమోషన్ వస్తుంది అన్న చోట నువ్వు ఫ్రేమ్ స్టాటిక్ అనుకోండి, స్టాటిక్ ఉన్నప్పుడు ఆర్టిస్ట్ లేకపోవాలి ఆ సీన్ని. నేను చెప్పా కదా, ఒకటి తగ్గుతుంటే ఇంకొక క్రాఫ్ట్ లేపాలి, అప్పుడే బ్యాలెన్స్ అయింది. ఓకే, బ్యాలెన్స్ అంత ఒక బ్లాక్ ఫ్రేమ్ పెట్టి అద్భుతమైన యాక్టర్ని ఎందుకు చూడరు? ఓకే ఓకే, ఎర్రగా తీస్తే యాక్టింగ్. ఓకే, సో అలా ఒక క్రాఫ్ట్ 100% అన్ని క్రాఫ్ట్లు ఒకేసారి వర్కౌట్ అవ్వవు. ఒకటి తగ్గుతుందంటే బ్యాలెన్స్ చేయాలి వెంటనే దాన్ని. ఓకే, ఇంకొక క్రాఫ్ట్తో బ్యాలెన్స్ చేస్తేనే అది నీకు ఆ సీన్ ప్రాపర్గా వస్తుంది. సో మ్యూజిక్తో చేస్తున్నావా, వాళ్ళకి చెప్తున్నా కదా యాక్టింగ్, అలా ఇంకొక క్రాఫ్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ డ్రాబ్యాక్ని తెలియకూడదు, ఓరి అది బ్లాక్ ఫ్రేమ్ అని వాడికి గుర్తు రాకూడదు. ఓకే ఓకే, సో అలా వర్కౌట్ అయితే 100% వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బేసికల్గా మనము మ్యూజిక్ అనేది చాలామంది ఏంటంటే సాంగ్స్ కంపోజిషన్ ఫస్ట్ నుంచే చేస్తారు. బట్ మనం కంపోజిషన్స్ యూజువల్గా ఒకప్పుడు ఏం చేసేవారంటే సినిమా అంతా అయిపోయాక చేసేవారు. బట్ ఇప్పుడు ఫస్ట్ నుంచే బీజిఎం కానీ ఇవన్నీ చేస్తున్నారు. బట్ బేసికల్గా మనం ఇప్పుడు 4 songs పెట్టినా ఎవరు చూడట్లే, ఎంతో ఇంపార్టెంట్ ఉండేది, లేదంటే డీవియేషన్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మ్యూజిక్ మీరు ఏం చెప్తారు బేసికల్గా ఇంపార్టెన్స్? మ్యూజిక్ డ్రామా మూవీలో చేయొచ్చా, చేస్తే ఎటువంటి మ్యూజిక్ సరిపోతుంది? అదే అండి, ఇప్పుడు చేస్తుందే పర్ఫెక్ట్ అండి. ముందే మ్యూజిక్ ఉంటే మీటరింగ్ తెలుస్తుంది, టెంపో తెలుస్తుంది. ఈవెన్ మన సందీప్ రెడ్డి వంగ గారు కూడా ముందు మ్యూజిక్ చేయించేసి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా నేను అదే ఫాలో అవుతాను ఇప్పుడు. ఎందుకంటే టెంపో తెలిసిపోద్దండి, నీకు స్పేస్ తెలుస్తుంది, డైలాగ్ స్పేస్ తెలుస్తుంది, రియాక్షన్ స్పేస్ తెలుస్తుంది. ఆల్రెడీ నీకు వీడియో లేకుండా ఒక ట్రాక్ ఉంది, ఆల్రెడీ ఆ లెంత్ ఉంది. ఈ లెంత్ లో ఈ డైలాగ్ చెప్తున్నాం, ఈ సీన్ పెడుతున్నామని మనకు ఒక ఐడియా ఉంది. సో అప్పుడు ప్రాపర్గా ఎక్కడ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ మూమెంట్ ఇవ్వాలి, ఎక్కడ రియాక్షన్స్ ఇవ్వాలి, ఏది ఇంపార్టెంటో ముందే తెలుస్తాయి మనకి. సో ఇట్స్ గుడ్ థింగ్. ఓకే, అలా ఫాలో అవ్వడం. యాక్చువల్లీ ఇంకా సాంగ్స్ అంటారు, సాంగ్స్ ఇందాక మీరే అన్నారు, ఇప్పుడు ఏదో వచ్చి ఒకప్పుడే కథ నడుస్తుంటే స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయింది కథ సడన్ గా. జరిగేది పల్లెటూరులో అయితే ఓకే, అప్పుడు కమర్షియల్స్ అలా వర్కౌట్ అయ్యాయి, ఆ లెజెండ్స్ అలానే తీసారు అప్పట్లో, అది వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు వరల్డ్ సినిమా చూస్తున్నారు అందరూ, వాళ్ళు ఎక్కువ స్ట్రిక్ట్ డ్రామాకి స్టిక్ అయిపోయి ఉంటున్నారు. వాళ్ళకి ఆబ్వియస్గా జంప్ అనిపిస్తుంది.
ఓకే. సో ఇప్పుడు తగ్గాయి ఆల్మోస్ట్. నాకు తెలిసి ఇప్పుడు రాజమౌళి గారు అప్పుడు కమర్షియల్ తీసేతనే RRRలో కానీ బాహుబలి ఎలా తీసుకారు, అందులో కూడా కథ ఉంటుంది. అవును, కథ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఎలా అయితే మారాయో మారాలి, దాన్ని అడాప్టేషన్ తీసుకొని చేయాలి మనం అంతే. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అసలు న్యాచురల్ లైట్తో మనం సినిమా తీస్తే యాక్సెప్ట్ చేస్తారు 100% అండి. నేను ఎక్కడ కూడా అసలు చాలా మంది ఏం చేస్తున్నారంటే లైట్ అనేసరికి ఒక 3 లైట్లు పెట్టేసి, హెడ్ లైట్, కీ లైట్ అని పెట్టేసి, ఈ లైట్స్ ఉంటేనే సినిమా అవుతుంది అన్నట్టు కూడా ఉంది. అంటే అఫ్ కోర్స్ ఇంటీరియర్ అయితే అవుతుంది, బట్ మన ఇండియన్ సినిమాలో చూసుకుంటే సత్యజిత్ రే గారి కానీ చాలా వరకు వాళ్ళు న్యాచురల్ లైట్ ని వాళ్ళు కవర్ చేసి చేసేవారు. అలా చేయాలి. సో ఇప్పుడు అసలు చెప్పండి. యా అదే ఇప్పుడు మీరు పాయింట్ అడిగారు కదా. సో న్యాచురల్ లైట్తో తీస్తే థియేటర్లో మనం ఎంతవరకు యాక్సెప్టెడ్? 100% యాక్సెప్టెడ్ అండి. థియేటర్ అలా ఏం లేదు. నువ్వు న్యాచురల్ లైట్ని ఎలా యూజ్ చేస్తున్నావు అంటే పాయింట్ వస్తుంది, కానీ న్యాచురల్ లైట్ తీయకూడదని అసలు రూల్ లేదు. ఓకే. ఒక రూమ్ ఉంది, ఒక విండో నుంచి కీ వస్తుంది, నీకు ఫిల్ అవసరం లేదు, ఏమవసరం, నాకు ఆఫ్ లైట్ సరిపోతుంది, దగ్గర తీసుకెళ్ళి కొట్టండి, కుదరదు. అంతే. న్యాచురల్ లైట్ని ఎలా వాడుతున్నావు అన్నది ఇంపార్టెంట్. అవును. న్యాచురల్ లైట్లు తీయకూడదు అన్నది అసలు పాయింట్ లేదు. అసలు 100% న్యాచురల్ లైట్లో తీయచ్చు. అండ్ ఆ న్యాచురల్ లైట్ ఎన్ని లైట్లు పెడితే వస్తుంది? దాన్ని ఎవరైనా మ్యాచ్ చేయగలరా? M40 సన్లో ఆఫ్టర్నూన్ 12కి M40 వేయండి, అసలు దాని ఏంటో తెలియదు. ఓకే. ఓకే. సో అలా 100% నువ్వు ఆ లైట్ని యూజ్ చేసుకోవడం అంతే. మనకి నాలెడ్జ్ ఉండాలి. లైట్ యూజ్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. ఏ టైంకి లైట్ వస్తుంది, డైరెక్షన్ ఆఫ్ లైట్ అంతే, అండ్ ఎటు నుంచి వస్తుంది, 100%. దాన్ని ఎట్లా మనం కన్వర్ట్ చేసుకుంటాం ఉండాలి. దాన్ని ఫాలో అయితే 100% తీయచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు. అండ్ మన తెలుగు సినిమాలో ఇప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే మలయాళం సినిమాలు చూస్తున్నారు ఓటీటీలో, ఆ డ్రామా అవన్నీ. ఒకవేళ మన వాళ్ళు కనుక 100% ఆ విధంగా ట్రై చేస్తే కొంచెం బడ్జెట్ అనేది తగ్గుతుంది అని చెప్పి మన తెలుగు నేటివ్ సినిమాలు చూసేది ఉందా ఛాన్స్? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ స్టేట్మెంట్ అయిద్దామో, మలయాళం వాళ్ళు తీస్తే చూస్తారు సార్, మన వాళ్ళు తీస్తే చూడరు. అదేందో నాకు అర్థం కాదు. సేమే ఉంటాయి. అలా చూడరండి అండి. కల్చర్ అండి, కల్చర్ బేస్డ్ డ్రామా ఎప్పుడైనా అలానే ఉంటుంది. నేటివిటీ మారినప్పుడు వాళ్ళది కొత్తగా అనిపిస్తుంటుంది మనకి. ఇప్పుడు మీరు ప్రేమం సినిమా అప్పుడు వచ్చింది చూసారు, ప్రేమ ఎంత హిట్ అయింది. ఇప్పుడు ఇది పాన్ ఇండియా ఇలాంటి ఏం లేవు. అసలు వాళ్ళు ఇక్కడ ఏం ప్రమోట్ కూడా చేయలేదు. మహా అయితే ఇన్స్టా అప్పుడు స్టార్ట్ అయ్యి ఫేస్బుక్ ఈ టైం అది చాలా మంది నేటివ్ లాంగ్వేజ్ లోనే చూసారు, మలయాళం చూసారు. అదెందుకు ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వాలా? సరే, ఆ కథలోకి వెళ్ళండి. కథలోకి వెళ్ళిపోయిన తర్వాత గొప్ప లైటింగ్, అసలు ఇన్ని లైట్లు పడాలి, న్యాచురల్ లైట్లో ఉంటుంది. అవును, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా కథలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను మీకు ప్రేమ మీకు ఇప్పుడు నేను నేరేషన్ ఇస్తే ఏంటి ఆ కథ అంటారు. అవును, నేరేషన్ వైస్. నేను ఇప్పుడు వచ్చి నా దగ్గర ఒక కథ ఉంది. ఒకడు 10th లో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వేరే వాడితో వెళ్ళిపోద్ది. సరైన తర్వాత డిగ్రీలో టీచర్ని లవ్ చేశాడు, అమ్మాయికి యాక్సిడెంట్ గతం మర్చిపోద్ది. దాని తర్వాత వాడు ఏదో జాబ్ చేసుకుంటే అప్పుడు ఒక అమ్మాయి వచ్చి నువ్వు చిన్నప్పటి నుంచి ఇష్టం అనిపిద్ది. ఆ అమ్మాయి ఎవరంటే ఇక 10th లో లవ్ చేసిన అమ్మాయి వాళ్ళు చెల్లి అన్నాను అనుకోండి, నేను మీతో వచ్చి ఏం చెప్తున్నావు నువ్వు, ఏముంది ఇందులో అంటారు. అసలు కాన్ఫ్లిక్ట్ ఏందని అడుగుతారు. సో మనకి కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా. అది నేరేషన్ ఇస్తూ ఒప్పియడమే చాలా కష్టం అలాంటి కథ. కానీ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, అంత ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ నేరేషన్ ఇలేం కదా. కథ చెప్పగలను, ఎలా తీస్తానో ఓపెన్ చేస్తే అసలు మెటాఫర్స్ ఎలా ఉంటాయండి. హీరోదైతే హీరో పెన్సిల్ ఉంటుంది కదా స్టార్టింగ్లో, వాడు ఏదో రాస్తుంటాడు సమ్వాట్, చేపల ఏదో రాస్తుంటాడు లవ్ లెటర్. వాళ్ళమ్మ చేపల కర్రీ చేయాలంటే ఈరోజు నేను వెళ్ళి చేపలు తేలేను, ఫ్రై చేస్తానంటే ఫ్రై చేస్తావా, సరే అయితే తీసుకొస్తా అంటాడు. ఆ హీరో క్యారెక్టర్ అలా వెయిట్ చేస్తుంటే ఒక కిటికీలోని షాట్ వస్తే పేపర్ని రివీల్ చేశాక హీరో పెన్సిల్ మీద హీరో అని ఉంటుంది. అంత డీటెయిల్ నేరేషన్ ఉంటుంది అందులో. గ్రేట్ డైరెక్టర్ ఆయన. సో నాకు చాలా ఇష్టం అప్పుడు. సో అంటున్నా వాళ్ళు మోర్ ఓవర్ డ్రామా కన్నా టెక్నికల్గా కూడా కొంచెం ముందుంటారండి. టెక్నికల్ అంటే ప్రామిసింగ్ ఉంటారు. అంటే విత్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్లో కూడా వాళ్ళు స్టోరీ చెప్పగలరు. అంటే మనం కూడా చెప్పొచ్చు, బట్ బేసికల్గా ఏంటంటే చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే మన వాళ్ళకి ఇది ఎక్కదు అంటారు. ఇప్పుడు అంటారు కానీ ఫుల్ అదే అండి. ఇప్పుడు ఇంకో ఫార్ములా చెప్తాను మీకు. ఈ మలయాళం మూవీస్ అని ఓటీటీలో చూసారు మనం. ఓకే, ఎవరు కేరళ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసుంటారు. అవును. సో నువ్వు థియేటర్ ఫుల్ ఎక్స్పెక్ట్ చేయద్దు ఈ కథలకి. సో ఇది ఓటీటీకి అనుకున్నట్టే తెలిస్తే మనం కూడా అంతే కదా. ఇప్పుడు మహతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మలయాళం మనోడు ఉంది కదా, సుభాష ఏం సినిమాది, మంజుమల్ బాయ్స్. అవును. ఓకే, డీసెంట్ అమౌంట్ వచ్చాయి. ఇక్కడ థియేటర్ పుల్లింగ్ చెప్తున్నా తెలుగులోకి వచ్చిన తర్వాత. ఆవేశం నాకు తెలిసి ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ అయితే ఓటీటీ ఎక్కువ, థియేటర్ కూడా చాలా తక్కువ. సో
వాకిన్స్ తక్కువ ఉంటాయి థియేటర్లోకి. మనం చాలా మంది ఓటీటీలో వచ్చిన తర్వాత చూస్తున్నారు. పాపులర్ వస్తుంది. వాళ్ళ మూవీస్ కూడా ఓటీటీలోనే చూస్తున్నాం మనం. మనమే ఇప్పుడు రిలీజ్ రేపు అది సినిమా రిలీజ్ రా అర్జెంట్ కేరళ టికెట్ బుక్ చేయాలి, అలా ఎవడు చూడడు కదా. సో అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా చూస్తున్నాడు వాడు ఈ కథల్ని. సో మనం టార్గెట్ చేసే ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. వాడు ఓటీటీలు రిలీజ్ అయింది కాబట్టి ఎక్కువ చూస్తున్నాడు, బాగుంటారు మళ్ళీ వాళ్ళ డ్రామాలు బాగుంటారని. అది కూడా ఓటీటీ వచ్చిన తర్వాతే అందరు చూస్తున్నారు. అంతేగాని ఇప్పుడు మన వాళ్ళ పెద్ద హీరోల సినిమా కట్అవుట్లు పెట్టి ఫస్ట్ డే అలా ఎవరు చూసిండరు కదా. అది కూడా నువ్వు ప్యారలల్ గా చూసుకోవాలి, ఎలా అవుతుంది ఆ మార్కెట్ కూడా అనలైజ్ చేసుకోవాలి ఎలా ఏంటి అని. సో ఓటీటీకి వచ్చేసరికి బేసికల్గా ఇప్పుడు చాలామంది థియేటర్ కంటే కూడా ఓటీటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మనం ఓటీటీకి చేస్తే డెఫినెట్గా మనం రిలీజ్ చేయొచ్చు అనేది. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే థియేటర్లో రిలీజ్ చేయడమే ఈజీ ఓటీటీ కంటే. ఎందుకంటే అప్రూవల్స్ అవ్వట్లేదని చాలా గడిబిడి జరుగుతుంది. ఇంకోటి చెప్తాను, ఓటీటీ ఏం జరుగుతుంది, ఓటీటీ ఇది ఏంటంటే అండి, ఇప్పుడు ఒక 2 టైర్ హీరోలు తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ సపోజ్. టైర్ 1 పక్కన టైర్ 1 ఆబ్వియస్గా వెళ్ళిపోతాయి. అది కూడా ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క ఓటీటీ కూడా తీసుకుంటాడు. 2 టైర్ వాళ్ళే ఇప్పుడు ఇలా మనం రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు తీసుకుందాం, 100 CR దగ్గరలో కొడుతున్న సినిమాలు కొన్ని తీసుకుందాం ఆన్ అన్ యావరేజ్గా. వాళ్ళకే పెట్టిన డబ్బులు అమ్మడానికి చాలా కష్టంగా ఉంది ఓటీటీలో. ఎందుకో చెప్తున్నాను, ఒక సినిమాని తీసుకొని వచ్చి మినిమం 70 కోట్లు 80 కోట్లని ఓటీటీ వాడకంటే వాడు దానికి ఇన్వెస్ట్ చేస్తే వాడికి ఎంత వస్తాయి, ఎన్ని సబ్స్క్రిప్షన్స్ పడతాయి ఆ సినిమా మీద తెలియదు. వాడు ఒక్క సినిమా కొనేది ఎన్ని కొనాలి, వాడు చాలా కొనాలి. అన్ని ఓటీటీలు యాక్చువల్లీ లాస్లో ఉన్నాయి. కాకపోతే ఓన్లీ థింగ్ వాళ్ళు ఎందుకు ఇంకా ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు కొంటున్న సినిమా అనేది అసెట్ కింద ఇద్ది. ఇప్పుడు మనం ల్యాండ్ కొనుక్కుంటాం, ఇప్పుడు కమర్షియల్ కట్టుకుంటావా ఇల్లు కట్టుకుంటావా అనేది నీ ఇష్టం. ఈ సినిమాలన్నీ ల్యాండ్ అయ్యిద్ది. నీకు రిటర్న్స్ ఏం కనపడకపోయినా వీళ్ళు కొన్న సినిమాలన్నీ వాళ్ళు అసెట్ అవుతాయి. అది ఫ్యూచర్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక సినిమా మూవీస్ కొనేసుకొని వాడి దగ్గర ఒక అసెట్ ఉంది. ఇప్పుడు ఆహా ఏమైనా తీసుకోండి, ఎంత ఉంది వాళ్ళకి నెట్వర్క్ అని చెక్ చేసుకొని తక్కువ ఉండొచ్చేమో, కానీ ఆహా కొనాలంటే చాలా ఖర్చు అయింది. అవును. ఇప్పుడు ఓటీటీ ఒకవేళ ఎవరన్నా ఒప్పుకున్న అప్రూవల్ ఇచ్చినా అది ప్రొడక్షన్ అయ్యి రిలీజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అది కూడా 1 year పైనే పడుతుందని మాకు తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రొడ్యూసర్కి ఇమీడియట్గా వాళ్ళు ఏం పే చేయట్లేదు. అది కూడా చాలా ఛాలెంజింగ్ అయిపోయింది అనేది కూడా ఉంది. అది ఏంటంటే అది కొన్ని కార్పొరేట్ స్టైల్ అయిపోతాయండి. ఇప్పుడు 6 months ఇప్పుడు ఎలా ఉండదంటే ఓటీటీది ఫస్ట్ నీది అప్రూవల్ అయిన తర్వాత కదా, ఒకప్పుడు 50% ఇచ్చేవాళ్ళు, 50% అమౌంట్ ఇస్తారు, నువ్వు షూట్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 25-30కి అయిపోయింది. అది 35 ఇస్తాడు ఆన్ బోర్డ్. మిగిలిన వాళ్ళు ఎవరికి పే చేయడానికి ఉండదు. నీకు వచ్చే ఇప్పుడు బేటాలు ఉంటాయి కదండి, ఇట్లా ఇవి ఉంటాయి, అవి కూడా కొంచెం ఆపుతారు. ఇంకా రెమ్యూనరేషన్ అయితే బేటాలన్నా ఓకే యూనియన్లో ఇష్యూస్ అవుతాయి. ఇంకా రెమ్యూనరేషన్ ఎన్ని సెకండరీ. ఇంకా ఫస్ట్ ఆ డబ్బులు దాంతో రన్ చేస్తారు వాళ్ళు, దాని తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి. అలా సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు చూస్తారు నువ్వు చెప్పిన కాదు ఇదేనా కాదా అని చూసుకుంటాడు, క్లారిటీగా తీసాడా వీడు అని. లేకుంటే వాడు చేంజెస్ చెప్తాడు, దానికి డబ్బులు ఇవ్వడం, నువ్వే పెట్టుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన 6 months తర్వాత నీ అమౌంట్ వస్తాయి. అదంతా ప్రతి ఓటీటీ అంతే, ఇదే ఫార్మాట్. సో మినిమం టైం గ్యాప్ ఉంటుంది. లైక్ మనం సేల్ చేసిన వెంటనే ఇచ్చేయడం అనేది సమస్య లేదు అసలు. అది కూడా వ్యూస్ బేస్ చేసుకుని పే చేస్తున్నారంట కదా. ఇప్పుడు మారిందండి, ఇప్పుడు మారింది, మొన్నటి దాకలేదు. మనకేంటండి కరోనా టైంలో అగ్రెసివ్ అయిపోయారు అందరు జనాలు, ఇంట్లో ఉండి ఇంటర్నెట్లో చూసేస్తున్నారు అలా. అప్పుడు ఏంది కంటెంట్ కోసం ఓటీటీలు ట్రై చేసాయి. మలయాళం సినిమాలు సడన్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని తమిళ్లో సడన్గా వచ్చేసాయి కంటెంట్. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ ఎక్కువైపోయింది, వాళ్ళకి రిలీజ్ చేయడానికి స్ట్రీమింగ్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆడ కాకపోతే అది కాకపోతే ఇది, అసలు అంతా కాకపోతే యూట్యూబ్. సో అలా ఉంది, ఎక్కడైనా కంటెంట్ చూస్తున్నావు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త పడ్డారు. బట్ చాలా సినిమాలు యూట్యూబ్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఈవెన్ ఓటీటీలో అంత బాగా చేయకపోయినా, థియేటర్ సరిగ్గా ఆడకపోయినా యూట్యూబ్లో. సో ఒకవేళ ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, బట్ నేను ఈ తలపోటు అంతా పెట్టుకోకుండా నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఒక బేసిక్గా యూట్యూబ్కి చేస్తున్నప్పుడు ఆ మేకింగ్ విషయంలో ఏమన్నా మనం చేంజెస్ ఉంటాయా? లైక్ థియేటర్కి చేసినట్టు చేస్తే డెఫినెట్గా చాలా
ఖర్చు అవుతుంది. రిటర్న్స్ ఈవెన్ ఓటీటీకి చేసినా చాలా ఖర్చు అవుతుంది. యూట్యూబ్ అనేసరికి ఏంటంటే బేసిక్ ఆడియన్స్ ఏంటంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు నా ఉద్దేశం. సో ఇప్పుడు యూట్యూబ్కి ఫిలిం మేకింగ్ ఫిలిం అనేది చేసినప్పుడు సో ఎటువంటి మనం విషయాల్లో మనం తగ్గించుకోవచ్చు బడ్జెట్ అనేది? సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి. అసలు ఎందుకు యూట్యూబ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఒకటి, ఎందుకంటే అందరికి యాక్సెసిబుల్ కదా. అదే నాకు ఐ హ్యావ్ 2 డౌట్స్. నా మీద అటెన్షన్ రావాలి, ఇప్పుడు నా సినిమా చూడాలి జనాలు, నా సినిమా జనాల్లోకి రీచ్ అవ్వాలి ఒక పాయింట్. లేదు నేను ఎంత బడ్జెట్ పెట్టి చేస్తున్నా నాకు ఆ డబ్బులు రావాలి. ఈ టూ ఉంటాయి. ఫస్ట్ దాని కింద మనం తీసుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ఉంది కదా యూట్యూబ్లో, కొంచెం ఖర్చు పెట్టి తీస్తే అన్ని యూట్యూబ్ అనగానే కొంచెం తక్కువలోనే తీసింటారు అనుకుంటున్నారు అన్నారు కదా, మీరు బాగా తీయండి, టాప్ 1లో మీరే ఉన్నారు. ఓకే, చాలా సినిమాలు ఆల్రెడీ అదే అందరిని తన్ని డైరెక్ట్ రిలీజ్ అంటున్నా. డైరెక్ట్ రిలీజ్ చాలా సినిమాలు అంటే అక్కడెక్కడ రిలీజ్ అయ్యి ఇందులో పెట్టి ఉంటాయి. డైరెక్ట్ రిలీజ్ యూట్యూబ్లో ఒక సినిమా మంచి క్వాలిటీలో ప్రామిసింగ్ ఒకటి తీసాడంటే నేను చెప్తున్నాను, థియేటర్ దేనికి లేని పుల్లు అది అనుకుంటా యూట్యూబ్ ఉంది. నీకు అగ్రెసివ్గా ఉంటుంది, నువ్వు ప్రమోషన్ చేయాల్సిన పని లేదు. అవును, యూట్యూబ్ అందరికి యాక్సెస్లో ఉంటుంది. ఎవడన్నా ఒక స్టేటస్ పెట్టి ఒకటి నచ్చిన లింక్ వెంటనే ఉంటుంది. వాడు ఏ థియేటర్లో ఉంది, దాని రేట్లు ఎంత చేసుకోవడానికి ఇంత లేదు, వాడు లింక్ కొట్టి చూస్తుంటాడు వాడు టైం ఉంటే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒకప్పుడు సినిమా చూడాలంటే ఇంట్లో కూడా ఒక టైం ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఈవెన్ ఆఫీస్ లో కూడా కొంచెం టైం దొరికితే ఏదో కంటెంట్ చూస్తున్నారు, వర్క్ చేసిన చోట కూడా చూస్తున్నారు. సో యూట్యూబ్ మోర్ యాక్సెసిబుల్, ప్రతి ఒక్కడికి యాక్సెసిబుల్. సో బట్ ఒకవేళ యూట్యూబ్కి ఫిలిం చేస్తే కనుక సరే, బడ్జెట్ అంటే మీరు ఏమంటున్నారంటే దానికి కూడా యూట్యూబ్ అని చేయకూడదు, అలా చేస్తే మంచి అవుట్పుట్ అంటే జనాలకి మీ గురించి ఎక్కువ తెలుస్తుంది. దాని తర్వాత మీకు ఆప్షన్ మీరు ఇంకోటి చేయొచ్చు, లేదు కొంచెం బెటర్ ఆప్షన్స్ రావచ్చు. మీ టీమ్ వర్క్ ఏంటి, మీ క్రియేటివిటీ ఏంటి, మీ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. అలా షోకేస్ చేసుకోవడానికి మంచి మీడియం అంటున్నా. అండ్ చిన్న మిస్టేక్స్ ఉన్నా మనకి మిస్టేక్స్ ఉండదు అంటున్నా. అంటే థియేటర్లో చిన్న మిస్టేక్ ఉన్న పోస్ట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఏదో చేయమంటారు. దానికి చిన్న ప్యాచప్ లాంటిది కూడా చేసినా కానీ కొంచెం అతకనట్టుంటే వద్దంటారు. కానీ యూట్యూబ్ చేసేసరికి ఏంటంటే చిన్న మిస్టేక్లు ఉన్నా కానీ అవి ఎక్స్క్లూడెడ్ అనమాట. అంటే నీ పైన రిలీజ్ చేయడానికంటే ఇలా ఉండాలని చెప్పేవాడు ఉండదు కదండి. డిస్ట్రిబ్యూటర్ లేని, ప్రొడ్యూసర్ లేని, చాలా మంది చాలా జడ్జ్మెంట్ చేస్తారు. అది గుడ్ ఆర్ బ్యాడ్ సెకండరీ చెప్తున్నా. జడ్జ్ చేస్తారు ఫస్ట్ నీ ప్రోడక్ట్ ఏంటి తీసావు, ఎలా ఉందేంటి. ఓకే, సో అలా ఉంటుంది. సో జడ్జ్ చేయడం వల్ల కూడా మనం ఉంటుంది కదండి. అదే కదా నేను ఇందాక చెప్పా కదా, అందరూ అన్ని కలిపి వాడు చేస్తుంటే వాడికి ఫస్ట్ జడ్జ్మెంట్ పోద్ది. ఇంకోటి వచ్చి తప్పంటే వాడు డౌట్ వస్తుంది ఫస్ట్ వాడికి, నేను తీసింది ఏదా అని. అలా స్ట్రాంగ్గా లేదు, ఇదే నేను తీసిందే సినిమా, ఇదే ఎమోషన్. సందీప్ రెడ్డి, వంగవాళ్ళ అంత పెద్దవాళ్ళు అడ్డేర్ చేస్తారు. ఓకే, సో దే బిలీవ్ అనమాట. వాళ్ళ గురించి వాళ్ళకి చాలా బిలీవ్నెస్ ఉంటుంది. సో ఒకప్పుడు సినిమా తీయాలంటే ఖచ్చితంగా ఒక స్టోరీ పట్టుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్ని ఒప్పించి చేసేవారు. ఈ మధ్యన ఏమైందంటే అసలు ప్రొడ్యూసర్ అనే పర్సన్ లేకుండా స్టూడియోసే ఫండ్ చేస్తున్నాయి ఫిలిమ్స్కి. అండ్ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక మంచి స్టోరీ ఉందనుకోండి. సో ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలి అంటే వాట్ షుడ్ బి ది అప్రోచ్? వీ స్టిల్ లుక్ ఫర్ ప్రొడ్యూసర్ ఆర్ ఎట్లా? అమెజాన్ లాంటి దానికి కూడా డైరెక్ట్ పిచ్ చేయొచ్చు మనం, నెట్ఫ్లిక్స్, అమెజాన్ దానికి కూడా. నెట్ఫ్లిక్స్, అమెజాన్ డైరెక్ట్ అంటే తెలుగులో ఇంకా లేదా? బేసికల్గా ఉందండి, కానీ ప్రతి చోట ఉన్నాయి, మన సైడ్ ఉన్నాయి, జీ అన్నీ ఉన్నాయి. కానీ ఫ్రమ్ నోవేర్ నువ్వు వచ్చి కథ ఉంది నాకు అంటే ముందు ఎదుటోడు నమ్మడం ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి. వాడి దగ్గర మంచి కథ ఉండొచ్చు, ఓకే, కథ చెప్తే అసలు ఏంటి భలే ఉంది, ఈ పాయింట్ ఆడిపోద్ది అని వాళ్ళకి అనిపించవచ్చు. కానీ ఆడు ఎలా చేస్తాడని డౌట్ వస్తుంది. ఎగ్జిక్యూషన్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, నమ్మరు. సో వీళ్ళకి నేను అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తానంటే, కథతో కాదు కథ తీసుకొని వెళ్ళి ఎవరితో అన్నా అంట. షార్ట్ ఫిల్మ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డెమో అన్నా, నువ్వు కథతో ఏదన్నా చెప్పచ్చేమో, కానీ నువ్వేంటో చూసేది మాత్రం ఆ విజువల్సే. నువ్వు తీసే సినిమా అనే కావచ్చు, షార్ట్ ఫిల్మ్ ఏదైనా కావచ్చు. అందుకని ఇప్పుడు యూట్యూబ్ మీడియంలోనే ఏదో ఒక డెమో తీసుకొని ఇది అప్పుడు నువ్వు పెద్ద ప్రొడక్షన్స్కి వెళ్ళాలి, బేసిక్ చూపించాలి. అసలు నువ్వేంటి నోవేర్ అలా పెడతారు, అసలు ఏంటో తెలియనప్పుడు అసలు ఎవరు నీకేమొచ్చు ఏం తెలియనప్పుడు ఎవరు ప్రొడ్యూస్ చేయరండి. ఎందుకంటే అంత డబ్బులు లేరు. ఇప్పుడు చెప్పే కదా ఓటీటీలకి వర్కౌట్ అవ్వట్లేదు అమ్మడానికి, ఆల్రెడీ నోన్ వాళ్ళకి. కొత్త వాళ్ళు వచ్చి, సో అది కష్టం. కాకపోతే యూట్యూబ్ మీడియంలో అయితే చాలా చేసుకోవచ్చు. అవును, నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ నేను అందుకే ఇందాక మీరు సినిమా అన్నా కానీ నేను ది బెస్ట్ థింగ్ అంటున్నాను అని చెప్పింది కూడా దానికే. తెచ్చారు ఫస్ట్ నువ్వేంటి నువ్వు ప్రూవ్ చేసి,
ఆబ్వియస్గా అడుగుతారు. ఎందుకంటే కంటెంట్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు కావాలి ఇండస్ట్రీకి చాలా కంటెంట్. అవునా? 100%. నేను ఇయర్లీ ఎన్ని సినిమాలు వస్తాయి? ఓ 300 సినిమాలు అనుకోండి ఆన్ యావరేజ్. మీకు ఎన్ని గుర్తున్నాయి చెప్పండి? ఓ 10 10-15 చెప్పండి. 10 కూడా గుర్తురావు. అంటే 10 మూవీస్ అంటే నోటెడ్ హీరోస్ అయితే గుర్తుంటాయి, లైక్ పెద్ద పెద్ద హీరోస్. చిన్న సినిమాలు అయితే ఎక్కడో చూస్తుంటాం, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూస్తుంటాం, ఏదైనా సీన్ బాగుందంటే చూస్తాం తప్ప ఇంకా లేదని పట్టించుకోము. ఈవెన్ ట్రైలర్ బాగుంటే అది కూడా కష్టమే, లైక్ యూట్యూబ్లో ఎక్కడన్నా. బట్ యా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సో గుర్తున్నామండి అన్ని అంత అంటే అంత నోటెడ్ అవ్వట్లే. సినిమాలు వస్తున్నాయి కానీ జనాల్లో అంత నోటెడ్ అవ్వట్లే. సో దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ ఏమైతుంది, చాలా మంది ఆస్పైరింగ్ వస్తున్నారు, తీస్తున్నారు. ఇక్కడ ఏంటి, నేను స్టార్టింగ్ నుంచి చెప్దాం అనుకుంది అదే, సినిమా తీయడం ఈజీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. ఏంటంటే క్రాఫ్ట్ మెన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనకి, ఒకప్పుడు తక్కువ. అవును, ఇప్పుడు ఆస్పైరింగ్ నుంచి వచ్చి చాలా, ఇప్పుడు మీకు డిఓపి కానీ ఎడిటింగ్ కానీ అందరూ కూడా క్రాఫ్ట్ మెన్స్ చాలా మంది ఉన్నారు. యూ హ్యావ్ టు యూజ్ దోస్ టాలెంట్ అనమాట. ఓకే. కాకపోతే సినిమా అంతా తీసిన తర్వాత ఇప్పుడు అదే అండి, ఒక చోట ఒక బిర్యానీ బాగా వండుతాడు ఒకడు, నీకు బిర్యానీ తినాలంది కానీ ఎక్కడ వండుతాడో తెలియాలి. అంతే ఈ సినిమా కూడా, ఏ సినిమా వస్తుందో జనాలకు తెలియాలి. సినిమా తీయడం అంత ఇంపార్టెంట్, దాన్ని ప్రమోట్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ ప్రమోషన్స్ మేకింగ్ బడ్జెట్లో 40% మీకు ఇంకోటి కూడా చెప్తా. 20 lakhs సినిమా తీయండి, ఇందా చెప్పిన ఐఫోన్ లాంటిది 50 lakhs పెట్టండి ప్రమోషన్స్ కి. నేను చెప్తున్నా కదా మీకు 2 times ఆల్మోస్ట్. ఎందుకంటే సినిమా తక్కువలో చేయడం ఎక్కువ మ్యాటర్ కాదు, ఎక్కువ జనాలకి నీ కథ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. ఈ సినిమా పలానా రిలీజ్ అవుతుంది, ఇలా తీసాం, కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాం, దీన్ని రెగ్యులర్ గా ఫార్మాట్ లో లేదు, మీరు చూడండి, ఎంటర్టైన్ అవుతారు, ఎంగేజ్ అవుతారు. సో వాట్ ఎవర్ ఇట్, ఆ కథను బట్టి. అలా కనుక నువ్వు వాకిన్స్ కనుక తెప్పియగలిగితే ఎంతండి, మీరు ఆన్ యావరేజ్ 200 థియేటర్స్ వేసుకోండి, 150 వేసుకోండి టికెట్, 4 shows వేసుకోండి. చెప్తున్నా బ్రీఫ్గా, 4 shows $100, ఒక్కొక్క షోకి 100 seats వేసుకోండి. సో 4 into 100 400 into 150 చెప్తున్నా. ఆ క్యాలిక్యులేషన్ దగ్గరే మీరు ఆ 200 థియేటర్ల క్యాలిక్యులేషన్ వేసుకుంటే 1 crore దాటిద్ది. 1 day 200 థియేటర్స్ హౌస్ఫుల్ అయితే 1 crore దాటుతుంది, అంత ఉంది బడ్జెట్. బట్ ఆ వాకిన్స్ జరగాలంటే ఖచ్చితంగా ప్రతి పర్సన్ కి తెలియాలి సినిమా వస్తుంది. ప్రమోషన్ అనేది 100% ఇంపార్టెంట్. అవును. అండ్ ఇందులో ఆ కోర్టులో డిస్ట్రిబ్యూటర్ అని ఎగ్జిబ్యూటర్ చాలా మంది ఉంటారు, బట్ వచ్చే తక్కువ కావచ్చు. నేను నా పాయింట్ ఏంటంటే, ఒక్కరోజు వచ్చినా కానీ చిన్న సినిమా బడ్జెట్ వస్తుంది. సో మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా బడ్జెట్ వేసినప్పుడు మేకింగ్ బడ్జెట్ ఒకటే కాదు, ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు సెకండ్, నువ్వు బడ్జెట్ పెట్టుకొని చేస్తున్నావు, ఫ్రీగా ఏదన్నా క్రియేటివ్ ఇంకోలా చేస్తున్నావా అది. బట్ మోర్ ఓవర్ ఏంటంటే, నీ కథ, నీ సినిమా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. ఆహా, ఇది ఒక సినిమా వస్తుంది, ఈ సినిమా పాయింట్ ఇది. జానర్ ఉంటుంది కదండి, టార్గెట్ ఆడియన్స్ అని ఉంటారు. క్రైమ్ థ్రిల్లర్ కొంతమంది నచ్చుతుంది, లవ్ స్టోరీ కొంతమంది నచ్చుతుంది. సో ఆ టార్గెట్ ఆడియన్స్ని నువ్వు పట్టుకొని నువ్వు పుల్ చేస్తే వాకిన్స్ జరుగుతాయి. ఆబ్వియస్గా సినిమా బాగుంటే 100% చూస్తారు, అస్సలు ఆడియన్స్ తప్పేం లేదు. చాలామంది ఎవరు రావట్లేదు. సినిమా బాగుంటే నువ్వు వద్దన్నాడు వస్తాడు, సినిమా బాగాలేకపోతే నువ్వు రా అన్నాడు రాడు. ఓకే. సో ఆబ్వియస్లీ మనకన్నా తెలివైన వాళ్ళు, అంటే ఈవెన్ రివ్యూస్ అంటే ఆడియన్స్ చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది, రిగార్డ్లెస్ ఆఫ్ రివ్యూస్, వాడికి సినిమా ఇష్టం, చూడడం ఇష్టం, ఎంటర్టైన్ అవుతాడు, వాడికి అది స్ట్రెస్ బస్టర్, ఒక్కొక్కడికి ఒక రీజన్. అవును, 100% ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు. బట్ మనం ఆ రీచ్ చేయగల కెపాసిటీ తెప్పియాలి అంతే. ఓకే. వాకిన్స్ తెస్తే జరుగుతుంది. ఓకే. సో అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు బేసికల్గా, ఇప్పుడు చాలామంది అయిపోయారు. అంటే ఒకప్పుడు కొంతమందే వచ్చేవారు ఇండస్ట్రీ అంటే, ఇప్పుడు ప్రతి ఏరియా నుంచి ప్రతి ఇప్పుడు ఊర్లకి ఒక పర్సన్ అయినా, ప్రతి ఊరి నుంచి ఒక పర్సన్ అయినా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమాలు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్తోనో స్టూడియోస్తోనో తీయాలి. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ట్రయల్స్ చేస్తున్నారు. ఓకే. బట్ కొంచెం బ్యాచ్ ఉంటారు, లైక్ పాపం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏం దొరకదు. సో వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవ్వాలి అంటే, ఎట్లా ఛాన్స్ వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకోవాలా? ఇక్కడ ఆపర్చునిటీ ఎవరు ఆబ్వియస్గా చేసుకోవాలి. సో మనమే క్రియేట్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. బట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఆపర్చునిటీ ఏంటంటారు, ఒక పెద్ద సినిమాకి వర్క్ చేస్తేనే నేను చేసినట్టు, చిన్న సినిమానా వర్క్ చేసినట్టు కాదనే పర్సెప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక చిన్న ప్రొడ్యూసర్ ఎవరన్నా, బాబు ఒక తక్కువ అమౌంట్ ఉంది సినిమా తీద్దామంటే, అసలు చాలా మంది ఏంటంటే అందులో అసలు సినిమా ఏమవుతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. సో
ఇంకా ఇప్పుడు కానీ బట్ మనం మనసు పెట్టి చేయగలిగితే చేయకూడదంటూ ఏం లేదు, బట్ కొన్ని కాంప్రమైజెస్ అవ్వాలి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోతుంది, చేసేవాళ్ళు ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఏదైనా సినిమా తీద్దామంటే నాకు అలాంటి లొకేషన్ ఉంటేనే చేస్తానన్నట్టు అంటున్నారు. సో ఆ పర్సెప్షన్ ఉంటే కొంచెం సర్వైవల్ కష్టం. అంటే ఎటువంటి పర్సెప్షన్ ఉండాలి ఒక సినిమా చేయాలంటే? ఫస్ట్ థింగ్ కొత్తగా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పేది ఏంటంటే వెయిట్ చేయాలి. ఇక్కడ అదేదో డైరెక్టర్ అవుదామని ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ అలా అవ్వదు. దర్ ఈజ్ అ టైం టేకింగ్ ప్రాసెస్. వాడికి ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. పూరి జగన్నాథ్ చెప్పినట్టు నువ్వు రైల్వే స్టేషన్లో అది నీ ట్రైన్ కోసం నువ్వు వెయిట్ చేయాలి. అది రావట్లేదు అని నువ్వు వెళ్ళిపోతే అది వస్తుంది 100%. రైల్వే స్టేషన్ ఉంది అదే ట్రైన్ రావడానికి. అవునవును. ఇండస్ట్రీకి ఇక్కడికి వచ్చాను సినిమా తీయడానికి అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు అని నువ్వు చెప్పుకుంటే ఇంకా నీ మీద నీకే బిలీవ్ లేనప్పుడు ఇంకో ప్రొడ్యూసర్గా ఏముంటుంది? ఇంకా నువ్వు వెయిట్ చేయాలి. స్ట్రగుల్ అది 100%. బట్ ఈ జన్జీ జనరేషన్ అసలు వెయిట్ చేసే సిచ్యువేషన్ లేదు. అంటే చాలా ఇన్స్టెంట్ గా కావాలన్నట్టు అలానే వస్తున్నాయి కదా ఇప్పుడు కూడా. ఇన్స్టెంట్ గానే ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది ఎన్ని చేస్తున్నారు సిరీస్లు, అంతమంది చేస్తున్నారు సినిమాలు. ఒకప్పుడు ఇప్పుడేదో వీళ్ళు కూర్చున్నారే చాలా ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ రాలేదు నాకు ఎక్కువ అంటే, అరే 4-5 సంవత్సరాల నుంచి ఒక ఆపర్చునిటీ కోసం అసలు అసిస్టెంట్ డైరెక్టర్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు 2 years 3 years వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఏడీ పొజిషన్ అప్రెంటిస్ పొజిషన్ ఒక సినిమాకి. ఇప్పుడంటే నీకు ChatGPT దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతిదీ నువ్వు తెలుసుకుంటున్నావు. ఈ షార్ట్ ఏంటి, ఈ షార్ట్ పేరేంటి, ఈ సీన్ని ఎలా తీయచ్చు. ఒకప్పుడు ఏం లేవు. ఒకడు వచ్చి సినిమా మేకింగ్ చూస్తే కానీ వాడికి తెలియదు సినిమా ఎలా తీయాలి. సో అయితే ఉన్న రీసోర్సెస్తో ఏదైనా చిన్నగా మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని చూపించాలి, లేదా వెయిట్ చేయాలి తప్ప నాకు ఆపర్చునిటీ రావట్లేదు అసలు అండి. నీకు టాలెంట్, నీ మీద నీకు నమ్మకం నువ్వు వెయిట్ చేయి. ఓకే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు వెయిట్ చేయి. 100% అదే వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ కావాలి క్రాఫ్ట్ మెన్స్. ఆబ్వియస్లీ నాట్ ఓన్లీ ఇన్ మూవీ. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. రేపు ఇంకో 2-3 అయిన తర్వాత ఇంకేమవుతుందో. అవును, ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. అసలు ఏ ఫామ్లో ఉంటాయో కూడా తెలియదు. సో బట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే అంత ఇప్పుడు డిజిటల్ ఫామ్లోకి వచ్చాయి. యాడ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఇప్పుడు డిజిటల్ ఫామ్. యాడ్స్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి. ఇప్పుడు ఒక కంటెంట్ తెలియాలంటే డిజిటల్ ఫామ్లోనే ఉంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ 100% దీనికి చాలా భూమి ఉంది. అవును, నువ్వు అలాంటి మీడియంకి వచ్చినప్పుడు టు వెయిట్. అవును, నీకు ఏదైనా అటు ఇటు ఇబ్బంది ఉంటే ఏదైనా చేసుకో, బట్ ఏదైనా వర్క్ చేసుకో. బట్ పర్సనల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫిల్మ్ మేకర్ అంటేనే పర్సనల్ లైఫ్ అనేది మ్యాక్సిమం ఉండదు అంటారు కదా. అందులోనూ పెద్ద పెద్ద యాక్టర్స్, హీరోస్ కి వాళ్ళకి టైం ఉండదు ఇంట్లో స్పెండ్. వాళ్ళే చెప్తుంటారు మా పిల్లలతో నేను స్పెండ్. ఇంకా లైట్స్ మ్యాన్ కానీ మన క్రాఫ్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ అసలు వాళ్ళకి ఉండదు. ఎందుకంటే మార్నింగ్ వస్తారు, ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి వరకు ఉంటారు, మళ్ళీ మార్నింగ్ 6 షెడ్యూల్ అంటారు, వెళ్ళిపోయి వెంటనే రావాలి. సో చాలా మందికి ఇది తెలియదు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే సినిమా అంటే వెళ్ళి చేసేద్దాం అనుకుంటారు, కానీ మోర్ దాన్ 12 hours, మోర్ దాన్ 14 hours డైలీ ఖచ్చితంగా వర్క్ ఉంటుంది. అవును, అక్కడ అదే అండి నా కోపం. ఫిలింకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే బయట పర్స్పెక్టివ్, వీళ్ళు సినిమాలు చేస్తున్నారా అంటే ఫస్ట్ కొంచెం చిన్న చూపు ఉంది. అవును, వీళ్ళందరూ ఎలా అనుకుంటున్నారంటే చదువు సంధ్య లేనోళ్ళు, ఏం తెలియనోడు అటు వెళ్తాడు అంటాడు. అసలు ఒక సినిమా తీయాలంటే అంత నాలెడ్జ్ ఉండాలో వాళ్ళకి తెలియదు. పాపం ఇప్పుడు చాలా మంది వెల్ ఎడ్యుకేటెడే ఉన్నారు కూడా యాక్చువల్గా ఇండస్ట్రీలో. అప్పుడైనా బ్రో, నా పాయింట్ ఏంటంటే ఒకప్పుడు కూడా ఇదేంటి ఫ్రమ్ నోవేర్ అని మోటలు ఎత్తే పనా. అవును, ఒక కథ రాయమనండి, ఒక సీన్ రాయమనండి, అది ఎగ్జిక్యూట్ చేయమనండి. ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, మేకప్ ఏంటి, కలర్ ప్యాలెట్ ఏంటి, డైలాగ్ ఏంటి, అది బిగ్ థింగ్. నేను ఎక్కువ నమ్ముతాంటే దీనికి ఎక్కువ బుర్ర ఉండాలని నమ్ముతా. ఈవెన్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా అన్నారు, లైక్ ఇప్పుడు ఒక IAS పాస్ అవ్వాలంటే దేర్ ఆర్ సమ్ గైడ్స్. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ ఉంది, చదువుకుంటావు నువ్వు. ఇది చేయాలంటే నీకు అక్కడ ఉంది, అది చదువుకుంటే వస్తుంది. నువ్వు కథ రాయంటే ఆల్రెడీ రాజమౌళి సందీప్ రెడ్డి వంగ గారిది ఒక సీన్ ఉంది, రాద్దామని లేదు, నువ్వేం రాస్తావు రాయి అంటారు. యూ హ్యావ్ టు క్రియేట్. సో ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా డిఫికల్ట్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే టైం టేకింగ్ ప్రాసెస్ ఆబ్వియస్లీ. అందుకే ఇంకోటి ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ అంటే అన్సర్టనిటీ ఇవన్నీ ఉంటాయి. జాబ్ లాగా 66 మంత్లీ శాలరీ ఇలా ఉండవు. ఎగ్జాక్ట్లీ సెక్యూరిటీ పోద్ది. ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీలోనో ఎక్కడ అబ్జర్వ్ చేయండి, ఎవడన్నా ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నవాడికి ఎవరన్నా అమ్మాయిని ఇద్దామంటే ఏమంటారే
మన వాడు సినిమాలు చేస్తున్నాడు అంటే ఏముంటది అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి అమ్మాయిల వాళ్ళంటే 100 చూస్తున్నారు, ఇంకా ఫిల్మ్ మేకర్ అంటే అసలు సో అది నా పాయింట్. అన్లెస్ చిన్న చూపు ఉంటుంది ఇంకా అంతే అండి. వీడియో మ్యాక్సిమం ఫిల్మ్ మేకర్స్ పర్సనల్ లైఫ్ అంతా చంపుకొని రావాల్సిందే. నీకు ఎక్కడ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ లేదు, ఫిక్స్ అయిపోవడమే. బట్ చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదు. అవన్నీ పక్కన పెట్టి ఉంటేనే వాడు సినిమా తీస్తున్న వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ దూరంగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు, పండగ ఉండదు, పబ్బాలు ఉండదు, ఆదివారం ఉండదు, శనివారం ఉండదు, ఎవ్రీడే వర్క్ ఉంటుంది, ఇంకేదో పని చేస్తూనే ఉండాలి. ఇదేంటి అప్పుడే కదా ఫ్రమ్ నోవేర్ క్రియేటివ్ థింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. వాడు ఒక సీన్ రాయడానికి వాడు 2 days స్పెండ్ చేసి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అంత మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఈ సీన్ ఇలా వస్తుంది, ఆల్రెడీ చూసినట్టుంది, ఎన్ని సినిమాలు ఆల్రెడీ వచ్చినాయి, కొత్తగా రాయాలి మళ్ళీ, అది ఇంకో పెద్ద పంచాయతీ. యాక్చువల్ జాబ్ చేయడం కంటే ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది. బట్ ఏంటంటే ఏం రాస్తావు కొత్తగా, ఆల్రెడీ ఇన్ని సినిమాలు ఎన్ని సీన్లు వచ్చాయి, వాళ్ళకన్నా కొత్తగా రాయాలి నువ్వు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది నా పాయింట్. సో ఆబ్వియస్లీ పర్సనల్ లైఫ్ చాలా తక్కువ కాదు, చాలా దరిద్రంగానే ఉంటుంది. దరిద్రంగా. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసికల్గా పోస్ట్ అయితే ఇప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే 4K రిజల్యూషన్ ఉన్న క్యామ్ ఉంది కదా అని చెప్పి తీసేస్తున్నారు. బట్ పోస్ట్లో దానికి సపోర్ట్ చేసే సిస్టమ్ ఉండట్లేదు. సిస్టమ్ ఇన్ ద సెన్స్ నాట్ కంప్యూటర్, బట్ ఈవెన్ ఇప్పుడు ఎడిటింగ్ చేయాలన్నా ఆ పైప్ లైన్ ఉండట్లేదు. సో ఇప్పుడు ఆ పైప్ లైన్ ఉండాలంటే ఎవరో ఒకరి దగ్గరికి మనం వెళ్ళాలి. బట్ ఒక చిన్న కంటెంట్ తీయాలనుకున్న వాళ్ళకి అది అఫోర్డ్ చేయలేరు. సో ఇప్పుడు అసలు ఒక 1080pలో కానీ లేదా 2Kలో కూడా తీయొచ్చు బేసికల్గా కంటెంట్ అనేది. అసలు ఈ 4K అనేది కూడా అవసరం లేదు. థియేటర్లు ఇప్పుడు ఎక్కువ అయినాయండి, అసలు 4K థియేటర్లు లేవు మనకి. లేవు. అవును, చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ అయినాయి. సో మల్టీప్లెక్స్ అందరూ అన్నీ ఇప్పుడు 4K. మనం మ్యాక్స్ మన దాకా చూసింది 2Kనే. అవును, మ్యాక్సిమం 2Kనే. నువ్వు ఫోన్లో ఇప్పుడు 4K ఎమిట్ చేయొచ్చేమో. నువ్వు 4Kకి హెచ్డీకి ఏంటి మహా అయితే షార్ప్నెస్ తప్ప నువ్వేం చూడవు, నీకు డెప్త్ తెలియదు, డైనమిక్ రేంజ్ అసలు అంతకన్నా తెలియదు. చూసేవాడికి చెప్తున్నా బాగుందా లేదా, వాడు చూసేది. వాడు బాగుందా లేదా అంటే చాలు, 4Kనే తీయాలి, అలా ఏం లేదు. నువ్వు హెచ్డీలో ఓకే తీ. బట్ మళ్ళీ చెప్తున్నా, ఒక క్రాఫ్ట్ డౌన్ అవుతే ఇంకో దాంతో బ్యాలెన్స్ చేయాలి. ఆరి కెమెరాస్ మొన్నటి వరకు కూడా 2Kనే కదా మ్యాక్సిమం. 2Kనే. ఇప్పుడు LFI 4K వచ్చింది అంతే, 3.8 అలా కొడుతుంది అది. బట్ డైనమిక్స్ వేరు, దాని సెన్సార్స్ వేరు, టోన్ వేరు. సో అక్కడ వర్కౌట్ అవుతాయి. నీకు ఓన్లీ ఇప్పుడు యారీతో పెట్టి లైట్ ఏం లేకుండా రికార్డ్ చేస్తే అది DSLR లానే ఉంటుంది. బట్ అప్ స్కేల్ చేసినప్పుడు ఇష్యూ ఉంటుంది థియేటర్లో. లైక్ ఇప్పుడు ఓకే ఒక హెచ్డీలో మనం సినిమా తీసాం అనుకో, ఉంటుందండి. అప్ స్కేల్ చేస్తే 100% ఉంటుంది. డిజిటల్లో లాగుతున్నావు నువ్వు అంతా. ఓకే, ఇప్పుడు డిజిటల్తో లాగుతున్నావు, ఆబ్వియస్గా ఉంటుంది ఇష్యూ ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్పాలి, అదే చెప్తున్నా. పిక్సెలైట్ దగ్గర అవుతుంది అండ్ నాయిస్ వస్తుంది. నీకు ఇమేజ్కే లైట్ స్ట్రెంత్ లేనప్పుడు దాన్ని ఇంకా అప్ స్కేల్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ డెఫినెట్గా అవుతుంది. బట్ థియేటర్ చేసినప్పుడు 100% మాక్సిమం ఎంత వరకు మనం ఎఫోర్డ్ చేయగలం అంటే 4K అంటే 4K తీయొచ్చు, తీయడం బెటర్. బట్ వెరాజ్ ఓన్లీ యూట్యూబ్ హెచ్డీ. ఎందుకంటే చాలా మంది నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఎంతమంది ఇప్పుడు ఏదైనా చూస్తుంటే కింద సెట్టింగ్స్లోకి వెళ్ళి 4K అనే బటన్ నొక్కి చూస్తున్నారు నా డౌట్ అండి. అంటే క్వాలిటీ ఉంటే చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చే ఈవెన్ యూట్యూబ్ కానీ ఏదన్నా వీడియో యాప్స్ చూసుకుంటే బై డిఫాల్ట్ మ్యాక్సిమం రెజల్యూషనే చూపిస్తాయి, ఎందుకంటే వాళ్ళ డేటాను బట్టి. సో ఒక్కొక్కసారి 2Kలో కూడా బై డిఫాల్ట్ చూపిస్తుంది, బై డిఫాల్ట్ హెచ్డీ కూడా చూపిస్తాను. నేను అదే అంటున్నా. ఈవెన్ ఇప్పుడు చెక్ చేసుకున్నాడు చూసేవాడు, బాగుందా లేదు చూస్తున్నాడు. అవును, ఇది ఇంకా ఎంత క్వాలిటీ ఉంది, ఇది 5Kలో ఉందా, అదేదో విజువల్గా. ఇప్పుడు అవతార్ ట్రైలర్ వస్తే ఆబ్వియస్గా వెళ్ళి అరే చూడాలనుకుంటారు. అదే 4Kలో అలా చూడాలనుకుంటారు, పెద్ద గ్రాండ్ ఇయర్. నువ్వు డ్రామా చెప్తున్నప్పుడు క్వాలిటీ ఇస్ నాట్ ఏ మ్యాటర్. ఆ డ్రామా చూస్తారు వాళ్ళు, ఆ ఎమోషన్ చూస్తారు. నేను అదే అండి, ఒకటి తగ్గుతుంటే ఇంకోటి బ్యాలెన్స్ చేయడం అంతే. ఓకే, నువ్వు డ్రామా మీదకి వెళ్ళి ఎందుకు విజువల్ వైపు అప్పుడు లాగకూడదు. నువ్వు నేరేషన్ డ్రామా వైపు లాగాలి. బేస్లో అటు వెళ్ళిపోతుంది వాడి మైండ్, ఆబ్వియస్గా అటు వెళ్ళిపోద్ది. అంటే మనం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాట్లాడుకుంటే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా. ప్రీ ప్రొడక్షన్ ఇంపార్టెంట్, పోస్ట్ కాదు చిన్న సినిమాలకి. ఓకే, ప్రీ ప్రొడక్షన్ అంటే వాట్ ఆర్ ద మేజర్ ఆస్పెక్ట్స్ కదండి. అంటే ఇప్పుడు మీరు టర్మ్స్ మళ్ళీ ఎవరికి అసలు ఏం తెలియనోడు ఇప్పుడు కథ రాయాలనుకోండి, వాడికి అసలు ఏం తెలియదు. కథ ఒకటి ఉంది వాడి దగ్గర, వాడు నమ్ముతున్నాడు అది అద్భుతమైన కథ అని. వాడు అది షూట్ చేయాలంటే వాడికి ఒక ప్రాసెస్ ఉంటుంది, వాడన్ని చూసుకోవాలి.
అంటే అసలు స్క్రీన్ ప్లే ఏంటి, స్క్రీన్ ప్లే ఫార్మాట్ ఏంటి, షూట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, షార్ట్ డివిజన్ ఏంటి, ఇలా వాడు అన్ని బ్యాలెన్స్ నేర్చుకుంటూ షూట్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత షూట్కి వెళ్ళాలి. ఇదో ప్రాసెస్. అన్నీ ఆల్రెడీ ఉన్నారు, అన్నీ తెలిసినప్పుడు ఆబ్వియస్గా కథ రాసుకుని వాడు స్క్రీన్ ప్లే రాసుకోవాలి, డైలాగ్ వర్షన్ ఉండాలి, బాండెడ్ ఉన్నాకే మాట్లాడాలి. చిన్న సినిమాలకి ఓకే వెళ్ళిపోయి రాద్దాం అంటే వర్కౌట్ అవ్వదు. అండ్ కోఆర్డినేషన్ ఇప్పుడు బేసికల్గా షూట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్కి, సినిమాటోగ్రఫర్కి అండ్ క్రూ దెర్ ఆర్ సర్టెన్ పీపుల్ ఉంటారు కదా. సో ఇప్పుడు కో డైరెక్టర్ అంటే ఒక సర్టెన్ వర్క్ ఉంటుంది, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఒక సర్టెన్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ చాలా మంది ఏంటంటే డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది డైరెక్ట్ గా, లేదు కొంతమంది ఏమనుకుంటారు నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గాను సపోర్ట్ చేసినట్టు చేస్తాను, తర్వాత క్రాఫ్ట్ నేర్చుకున్నాక వెళ్దాం అనుకుంటారు. బట్ సో ఇప్పుడు విచ్ వన్ ఈజ్ అంటే ఇప్పుడు అవకాశం వస్తే డైరెక్ట్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏం చెప్తారంటే అసలు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సినిమా చేయొచ్చు, బట్ ఇట్ డజంట్ వర్క్ సమ్హౌ అంటే అదే అండి, అది డ్రాబ్యాక్ చెప్తా. అప్పుడంటే ఆయన రామ్ గోపాల్ వర్మ అంటే అతనికి అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది, పెద్ద హీరో ఉన్నాడు చేతిలో, పెద్ద ప్రొడక్షన్ ఉంది, హీ నోస్ ఎవ్రీథింగ్ బేసికలీ. డైరెక్టర్ కొత్తోడు అన్న పాయింట్ లో ఉండడు. ఓహో ఈతను ఫస్ట్ సినిమా నాగార్జున గారిని ఒప్పించారన్న పాయింట్ లో ట్రీట్ చేస్తారు అతన్ని. ఫ్రమ్ నోవేర్ వేరే సినిమా చేస్తే ఎంతవరకు ఎవరు అప్పుడు చాలా మంది ఇంటర్వ్యూలో చూస్తాం కదా, ఈయన ఏం చేస్తాడని అనుకున్నారు చాలా మంది. అప్పుడు అంత కొత్తగా ఉంది, ఎందుకంటే ఆయన ఏంటి అప్పుడు ట్రెడిషనల్ వేలో లేడు, అప్పుడున్న ట్రెడిషనల్ వేడు ఆయన. ఈయన ఏం చేస్తే అదే మేకింగ్. అసలు హౌ పాసిబుల్ ఇట్ ఈస్ ఇప్పుడున్న సిచ్యువేషన్, కొత్త డైరెక్టర్ వచ్చి ఒక పెద్ద హీరోతో ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఉన్నాయండి, 100% ఉన్నాయి. నేను అదే అంటున్నా, అప్పుడు ఇంకా నాలెడ్జ్ లేదు, ఇప్పుడు ఇంకా అన్ని తెలుసు. కెమెరా ఏంటి, ఎడిటింగ్ ఏంటి, ఇన్స్టా ఓపెన్ చేయండి ఎలా ఎడిట్ చేస్తున్నారు చూస్తారు మీరు. ఇన్స్టా ఎడిట్ మామూలు ఎడిట్ కాదు చెప్తున్నాను, దట్ ఈస్ ఎడిటింగ్. అలా అని చెప్పి వీళ్ళు ఇప్పుడు డ్రామాని డీల్ చేస్తారంటే అది చెప్పండి నేను, బట్ దే నో అసలు బేసిక్స్ తెలుసు. అలా ఒక డ్రామా డీల్ చేయగల క్యాపబిలిటీ నేను డైరెక్టర్ నేను నమ్ముతున్నాడు అంటే ఏం చేయాల్సిన పని లేదు, వాడు విజువల్ వాడు తెప్పించుకోగలిగితే చాలు. డిఓపి చేత నాకు ఇదే కావాలి, ఇలా ఉండాలి ఈ షాట్, అది తెప్పించుకోగలిగితే చాలు. ఈ క్రాఫ్ట్ మీద ఆల్రెడీ ట్రైన్ ఉన్న అతను ఉంటారు, అందరు ట్రైన్ అయ్యి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నప్పుడు వాడు వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ తెచ్చుకుంటే అయిపోతుంది. సో అలా వర్కౌట్ అవుతుంది. టీమ్ ఇంపార్టెంట్ కదా మరి. ఇప్పుడు వీడు వచ్చి నువ్వు ఎవడరు నాకు చెప్పడానికి, ఆయన ఇంకోటి ఈయన ఒక కథ చెప్తే ఆయన ఇంకో కథ చెప్తే యాక్టర్ ఇంకోటి యాక్టింగ్ చేస్తే అది ఇంకోటి ఏదో అయింది. ఈగోస్ చాలా ఉంటాయి ఇండస్ట్రీ, మామూలుగా ఉండదు. అంటే చిన్న పెద్ద ఉంటుంది, ఈవెన్ పెద్ద పొజిషన్ లో ఉన్న చిన్న ఉంటుంది ఇండస్ట్రీలో ఇవి ఉంటాయి. బట్ నేను ఎక్కువ చూసింది అయితే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దే గివ్ రెస్పెక్ట్. పెద్ద చిన్న ఇలా ఉండదు. మళ్ళీ ఇంకా చిన్న వాళ్ళని తిట్టడం ఇప్పుడు ఏడీలు ఎక్కువ తిట్టించుకుంటారు యాక్చువల్లీ షూట్లో. అలా అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది?